స్వామివారి వ్రతం ప్రారంభమవుతోంది. ఈ వ్రతం పరోక్షంగా మీరు ఇంటి వద్ద ఉండి చేసుకుందాము అనుకునేటువంటి భక్తులు, దంపతులు, ముందుగా పిల్లలు వ్రతం చేసుకునేటువంటి వారు తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు కానీ తడిపారేసినటువంటి వస్త్రాలు కానీ ధరించాలి. మగవారు పంచీ కండువ లేక లుంగి పైన పంచా వస్త్రధారణ చేయాలి. అలాగే ఆడవారు చీర జాకెట్టు ధరించాలి. ఆడవారు స్నానం ఆచరించిన తర్వాత జుట్టు విరబోసుకోకుండా తల చివర్న ముడి వేసుకోవాలి. వ్రతం చేసుకునేటువంటి భక్తులు, దంపతులు మీ స్వగృహంలో తూర్పుగా కానీ లేక ఉత్తరముఖంగా కానీ కూర్చోవాలి. వ్రతానికి కూర్చునే ముందు దంపతులిద్దరూ నేల మీద 2 పీటలు వేసుకోండి. పీటలు కనుక లేకపోతే నూతన వస్త్రం నేల మీద పరుచుకొని కూర్చోండి. వ్రతానికి కావలసినటువంటి సామాన్లు సర్దుకోవాలి. ఆ సామాన్లు వివరించి చెబుతున్నాను. ఇక్కడ విధంగా చూసి మీరు ఆ విధంగా సామాన్లు సర్దుకోండి. కొద్దిగా ముందుగా తడి పసుపు కలిపి ముద్ద చేసి రెడీగా పెట్టుకోండి. అక్షతలు 1/4 కేజీ కలుపుకొని సిద్ధం చేసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ ఈ పళ్ళెంలో చూడండి, ఇక్కడ చెక్కలు, ఖర్జూరపకాయలు, పసుపు కొమ్ములు, అలాగే పసుపు కుంకుమ కూడా పళ్ళెంలో సర్దుకోండి. చిల్లర పైసలు ఓ 50 రూపాయల చిల్లర ఉండాలి. తమలపాకులు, అలాగే మారేడు పత్రి, మీ దగ్గర ఉంటే తులసి పత్రి, అగరబత్తులు, కర్పూరం, కొబ్బరికాయలు 6, అరటిపళ్ళు డజను. అలాగే ఇలా చూడండి, స్వామివారి వ్రతానికి ముందుగా ఇక్కడ నూతన వస్త్రం వేసుకోవాలి. అలాగే పైన పసుపు రంగు వస్త్రం మేము వేసాము. మీరు సత్యనారాయణ స్వామి సన్నిధికి వచ్చి మీరు వ్రతం చేసుకున్నప్పుడు మీకు దేవస్థానం వారు వ్రతానికి ఈ పసుపు వస్త్రం మీకు ఇచ్చారు. ఆ వస్త్రం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ వస్త్రం కూడా మీరు ఈ వ్రతంలో వినియోగించుకోవచ్చు. అలాగే పసుపు వస్త్రం ఆ తువ్వాల మీద పరుచుకోండి. అందు మీద బియ్యం పోసుకొని ఈ మండపం అంతా నలుపలకలుగా నిలుపుకోవాలి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి 2 చెంబులు, 1 గ్లాసు అవసరం. కలసం చెంబులో కొద్దిగా నీళ్లు ఉంచుకోండి. అలాగే నీళ్ల పాత్రలో చెంబు నిండా నీళ్లు పోసుకోండి, గ్లాసు నిండా నీళ్లు పోసుకోండి. ఇందులో 2 తమలపాకులు, అందులో 2 తమలపాకులు వేసుకోండి. అలాగే కలసం మీద పెట్టేటువంటి ఈ కలస చెంబులో మీ దగ్గర ఉంటే మామిడాకులు కానీ, మామిడి కొమ్మలు లేకపోతే తమలపాకులు కానీ ఈ విధంగా ఈ కలస చెంబులో వేసుకోండి. అలాగే సెమ్మె, కొద్దిగా నూనె, ఒత్తులు అగ్గిపెట్టి సర్దుకోండి. దీపారాధన కార్తీక మాసం కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేష ఫలితం. ఆవు నెయ్యి దీపారాధన 3 కానీ 5 కానీ ఒత్తులు వేసి వెలిగించుకోవాలి. అలాగే నూనె అయితే కనుక 2 ఒత్తులు. ఆ విధంగా మీరు ఈ సామాన్లన్నీ సర్దుకుని రెడీగా ఉండండి. అయా ఇమారు దంపతులిద్దరూ కూడా 3 తమలపాకులు, 1 చెక్క, 1 చిల్లర డబ్బు, అలాగే దంపతులిద్దరూ కూడా 2 తాంబూలాలు సర్దుకోండి. మగవారు తాంబూలంలో 1 కొబ్బరికాయ, అలాగే ఆడవారు తాంబూలంలో 2 అరటిపళ్ళు చేత్తో పట్టుకోండి. మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకుని మనం పీటల మీద కూర్చోవడం ఆచారం. అలాగే పీటల మీద కూర్చునే ముందు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకుని
వారి ఆశీర్వచనం పొంది అప్పుడు మీరు తాంబూలాలు సర్దుకుని దంపతులిద్దరూ కూడా కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకుని పైకి లేచి నిలబడి నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం యాకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జందుహానాధనుర్వాగస్మానుపహిష్టదయితు. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేతేంఘ్రేగం స్మరామి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కూర్చోండయ్యా. చేతిలో ఉన్న కొబ్బరికాయ అరటిపళ్ళు ఒక వారగా పక్కన పెట్టుకోండి. ఈ మారు ఆడవారు వినండి. అగ్గిపెట్టి తీసుకుని ఆడవారు దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరుతిం మమ పశోగుష్టమహ్యమావాహ జీవనం చ దిశో దిశా సాద్యంద్రవర్త సంయుక్తమన్యనాయోజితం ప్రియం గృహాళమంగళం దీపం త్రైలోక్యదిపరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే ద్రాహిమాన్నరకాధ్వరాద్విజ్యోతిర్నమోస్తు. దీపానికి చిన్న కుంకుమ బొట్టు పెట్టండి. 2 అక్షతలు వేయండి. మీ దగ్గర పువ్వులుంటే ఒక పుష్పం దీపం దగ్గర వేసి ఆడవారు నమస్కారం చేయండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఆడవారు వినండి. ఒక తమలపాకులో కలిపిన పసుపు ముద్ద వేసి 3 వేళ్లతో పసుపుది గణపతిని చేయండి. గోపురంలా తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి ఆ తమలపాకుతో సహా వినాయకుణ్ణి ఈ మండపానికి చివరి భాగంలో నైరుతి భాగంలో ఈ మూలగా పెట్టుకోండి. సత్యనారాయణ స్వామి ప్రతిమ మీ వద్ద ఉంటే స్వామివారి ప్రతిమ కూడా మీ పళ్ళెంలో పెట్టుకోండి. సత్యనారాయణ స్వామి ప్రతిమ కనుక లేకపోతే మీ పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమలు కానీ విగ్రహాలు కానీ ఉంటాయి చూడండి. అవి ఉంటే కనుక అవి కూడా శుభ్రంగా కడిగి దేవుడు మందిరంలో ఉన్నవి తీసి శుభ్రంగా కడిగి మీ పళ్ళెంలో పెట్టుకోండి. నేను చెప్పే విధంగా వ్రతం ఆచరించాలి. దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని పాటించి భక్తి శ్రద్ధలతో ఈ విధానాన్ని చూస్తూ మీరింటి దగ్గర ఆ విధంగా వ్రతం చేసుకోవాలి. ఈ మారు మగవారు వినండి. ఆ నీళ్ల పాత్ర దగ్గరగా పెట్టుకోండి. 2 తమలపాకులు అందులో వేసుకోండి. ఆ తమలపాకులు 2 మడతపెట్టి మగవారు ఎడం చేత్తో పట్టుకుని ఆ నీళ్ల పాత్రలో ముంచి ముందుగా మగవారు కుడి చేత్తో మీ శిరస్సు మీద నీళ్లు జల్లుకోండి అయ్యా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మగవారి చేయి కడుక్కుని చేతిలోకి నీళ్లు పోసుకుని విడివిడిగా ఆచమనం చేయండి అయ్యా. 3 సార్లు తాగండి. ఆచమ్యాయ శవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. మీ ఆడవారి చేతిలో కూడా మగవారి నీళ్లు పోయండి. ఆడవారు ముందుగా చేయి కడుక్కోండి. ఈ మారు తాగండి. ఆచమ్యాయ శవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః. 4వసారి ఆడవారు చేయి కడిగేసుకోండి. అయా మగవారి వినండి. మీ పిల్లలు మీ పక్కన ఉంటే మీ పిల్లల చేతిలో కూడా మగవారు నీళ్లు పోయండి. పిల్లలందరూ కూడా తాగండి. ఆచమ్యాయ శవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. గోవింద విష్ణుమత సుధనాచర విక్రమ వామనాశ్రధర హృషిగధా పద్మనాభాదామోదరాగ్రమః సంకర్షణ వాసుదేవ ప్రత్యమనానిరుద్ధ పురుషోత్తమాధో క్షయానారజ మహాత్యుదాజనారుద్ధన ఉపేంద్ర హరి. శ్రీకృష్ణాయ నమః. అక్షతల మగవారు వాసన చూసి మీ ఆడవారికి ఎడం చేతి ప్రక్కకి అవతలకి అక్షతలు వేయండి. దంపతులిద్దరూ కూడా కుడి చేతితో ముక్కు మూసుకోండి. అనగా 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమా పూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం మమ అనుకుని చేయి వదిలేయండి, నమస్కారం చేయండి. యజమానస్య ఉపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభైన ముహూర్తజర మహావిష్ణువరాజ్ఞే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమనవంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండేస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమానేన శ్రీ శార్వరీనామ సంవత్సరే దక్షిణాగ్నే శరదృతు కార్తీకమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరः గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయాం గుణవిశేషణవిశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతాః. అయ్యా, నేను మీ యొక్క గోత్రనామాలు చెప్తున్నాను. అందరూ కూడా నేను చెప్పేటువంటి గోత్రనామాలు మీరు వినండి, అలాగే స్వయంగా మీరు కూడా చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమతాః భారద్వాజగోత్రోద్భవస్య వీర వెంకట సత్యనారాయణ స్వామి శరమనామధేయస్య భారద్వాజగోత్రోద్భవస్య వీర వెంకట సత్యనారాయణ స్వామి శరమనామధేయః ధర్మపత్ని సమేతః లోక కళ్యాణ సిద్ధ్యర్థం భక్త సంరక్షణార్థం సత్యనారాయణ స్వామి దివ్యచరణ సన్నిధౌ ప్రాతకాల సమయే నవరక్షేత్రే సత్యనారాయణ స్వామి సన్నిధౌ సత్యనారాయణ వ్రత సమయే. అయ్యా, మీ యొక్క గోత్రనామాలు చెప్తున్నాను. అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు నేను చెప్పినవి వినండి, అలాగే మీరు కూడా స్వయంగా చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమతాః పేపళ్ళగోత్రోద్భవస్య మార్కండేయస్వామి నందిగామ నామధేయః పేపళ్ళగోత్రోద్భవస్య శ్రీ నాగవల్లి నందిగాం నామధేయస్య కనకఘట్టగోత్రోద్భవస్య ఆనందకుమార్ చిత్తపర్త్యనామధేయः భారద్వాజగోత్రోద్భవస్య రాధికా నామధేవత్యాः పడయసలగోత్రోద్భవస్య శ్రీ గౌరీ శెట్టి ఆనందనామధేయः ధర్మపత్ని లక్ష్మీనామధేయస్య రాంప్రసాదనామధేయస్య శ్రీలేఖానామధేవతి భవానీ నామధేవత్యాः స్వలవత్సగోత్రోద్భవస్య వెంకట సురేష్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని శ్రీలతానామధేవత్యాः అశ్వర్థగోత్రోద్భవస్య నాగసూర్యనామధేయస్య గోపాలకృష్ణశర్మనామధేయస్య ధర్మపత్ని సరోజనామధేవత్యాः సర్వేషాం భక్తజనానాం ఆయురారోగ్య సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం. అందరూ కూడా మమ అనుకోండి, మమ అనుకోండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం సత్యనారాయణ స్వామి శాశ్వత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం. నమస్కారం చేస్తూ చెప్పండి అయ్యా. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం నిరోగ శతాయుష్య సిద్ధ్యర్థం మమ వ్యవసాయ వ్యాపార ఉద్యోగ రాజకీయ వృత్తి అభివృద్ధి సిద్ధ్యర్థం. మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే అది మీరు చేసేటువంటి వృత్తిలో కలిసి రావాలి అని, మీరు మీ పిల్లలు కుటుంబం ఏ లోటు లేకుండా, ఏ కష్టాలు లేకుండా, ఏ రోగాలు రాకుండా సుఖంగా జీవించాలి, స్వామి అందరూ బాగుండాలి మీ దయ వల్ల అని మీ మనస్సులో ఏముందో, మీ కోరిక ఏమిటో, మీకు ఏం కావాలో స్వామిని అడగండి. కళ్ళు మూసుకుని నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి శాశ్వత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం యజమానస్య మనస్సంకల్ప సిద్ధ్యర్థం ప్రాతకాల సమయ అన్నవరక్షేత్ర సత్యనారాయణ స్వామి దివ్యచరణ సన్నిధౌ సత్యనారాయణ వ్రత పూజా సమయాదౌ నిర్విఘ్న ప్రసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంగరిష్యే. మగవారి అక్షతలు పట్టుకోండి, ఆడవారు తమలపాకుతో మగవారి చేతులు ఒక్కసారి నీళ్లు పోయండి. అక్షతలు నీళ్లు మగవారు, తమలపాకులు విడిచిపెట్టండి. ఈ మారు స్వామివారి వ్రతానికి వేరే ఇంకో చెంబు ఉంది కదా, మీరు ఆచమనం చేసినటువంటి చెంబు ఒక గ్లాసు పక్కన పెట్టుకోండి. మీరు ఆచమనం చేసింది దేవుడికి వాడకూడదు, విడిగా వేరే ఇంకో కలశ చెప్పాను కదా, ఆ కలశ చెంబు మీరు నిండా నీళ్లు పోసుకుని 2 తమలపాకులు వేసుకుని మగవారి దగ్గరగా పెట్టుకోండి. అలాగే ఆ కలశానికి, ఆ నీళ్ళ చెంబుకి ఆడవారు తడి పసుపు చుట్టూ రాసి 3 కుంకుమ బొట్లు పెట్టండి. ఈ మారు దంపతులందరూ కూడా 2 గింజల అక్షతలు ఆ కలశం చెంబులో వేయండి. మీ దగ్గర పువ్వులు ఉంటే ఒక పువ్వు, పత్రి ఉంటే ఒక దళం ఆ నీళ్ళ పాత్రలో వేయండి.
ఆ నీళ్ళ పాత్ర దంపతులిద్దరికీ దగ్గరగా పెట్టుకోండి. ఆ నీళ్ళ పాత్ర మీద కుడి చెయ్యి మూత వేయండి. కలశే గంధపుష్పాక్షతాన్ని నిక్షిప్య హస్తేన ఛాత్యా కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్సమాశ్రితాః మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరార్గ్వే దౌధైర్వేదస్తామవేతోక్షుధర్వణాంగైశ్చ హితాస్త్రవే కలశాముష్మాశ్రితాః ఆకలశే ధావతి పవిత్రే పరుషిచ్యతే వక్షైర్యజ్ఞేషు వర్ధతే ఆకలశే ధావతి స్యేనో బ్రహ్మ విగాహతే భిద్రోణాకతక్రజదాపోవాయదిగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నమాపో మృద్వాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపచ్ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యుజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం. నమస్కారం చేయండి. ఈ మారు తమలపాకు పైకి తీసి నీళ్లల్లో ఓం అని రాయండి. గంగే జయమునే జయ భగవదావర సరస్వతి ధర్మదే సింధు కావేరి జలేస్మన్ను సన్నిధిం కురు. మగవారు ఆ తమలపాకు తీసుకుని ఒక్కసారి గణపతి మీద నీళ్లు చల్లండి. దేవం దేవం. రెండోసారి మీ మీద జల్లుకోండి. మీ ఆడవారి మీద జల్లండి. పిల్లలుంటే పిల్లల మీద జల్లండి. మీరు తెచ్చుకున్నటువంటి పూజా సామాన్లు కొబ్బరికాయ, అరటిపళ్ళు, పత్రి, పువ్వులు అన్నిటి మీద నీళ్లు జల్లండి. దేవమాత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. 2 అక్షతలు తీసుకోండి. దంపతులిద్దరూ గణపతి మీద వేసి గణపతికి కుడి చేయి తగిలేలాగా దేవుడి మీద చేయి మూత పెట్టండి. ఓం అసునీతే పునఃరస్మాశుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగన్యోక్పశ్యేపసూర్యపచరంతమృతే మృడయాన్ స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానముహః వయతే మహాగణాధిపతైర్నమః. ప్రాణప్రతిష్ఠా ప్రముహూర్తస్సు ముహూర్తోస్తు. నమస్కారం చేయండి. 2 అక్షతలు చేతితో పట్టుకోండి. నమస్కారం చేయండి. ఓం బీజాపూర్గదేక్షకారమకరజాచక్రాభ్యభాషోత్పలవ్రేహ్యగ్రశ్వవిహారరత్నకలసప్రోద్ధత్కరాంభోరుహ ధ్యేజోవల్లభయా సమత్మకరయా సృష్టోద్వద్భౌషగా విశ్వోత్పత్తి విపత్తిః సంస్థితికరో విఘ్నే జగిష్టార్థతః గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాని శ్రోణమన్నోతిభిశ్చరసాదనం. శ్రీ మహాగణాధిపతైర్నమః. అక్షతల దేవుడి మీద వేయండి. ధియాయామి ఆవాహయామి రత్నజంహాతులం సమర్పయామి. నీళ్లు జల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. స్నానం సమర్పయామి. ఆపోహిష్టామయో భవస్థానవూర్జయదధతనామహరణాయ చక్షుసేజోపస్యవతమరసస్తస్య భాజగదేహనః ఔషధరో మాతరః తస్మారంగమామభో యస్య క్షయాయ జనవధాపో జనయథా జనాః. శ్రీమహాగణాధిపతైర్నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అక్షతలు పూజ చేయండి. ఓం అభివస్త్రాత్వసనాంజరచాభిధేనో సుదుఘాః పూజమానః భయంతర్తిహరణ్యాభ్యస్వాన్ రథనో దేవసమహాగణాధిపతిర్మహ. వస్త్రార్థం అక్షత బిల్వపత్రం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమశ్రేయ యజ్ఞోపేతార్థం అక్షతాన్ సమర్పయామి. కుంకుమ వేయండి. గంధద్వారాంధ్రారుషానిత్యపుష్టాంగరీషణీయం ఈశ్వరీయం సర్వభూతానాంతామయోపేశం దివ్యశ్రీచంద్రార్థం కుంకుమ పూజయామి. ఆగినేత పరాగిణే దూర్వారోహంత పుష్పణీ హేర్దాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయ మే మహాగణాధిపతే నమః. దూర్వైక్మం పూజయామి. అక్షతలు కొద్దిగా దంపతులిద్దరూ ఓం గం గణపతయే నమః అంటూ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఏరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. 2 అగరవత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యుద్భవేర్నానాగంధై సుసంయుతః ఘ్రేయస్సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహయతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఒక అరటిపండు తీసుకుని ఆ అరటిపండుకి అగరవత్తి గుచ్చి దూరంగా దీపం దగ్గర పెట్టండి. అగరవత్తులు ఈ మారు 2 గింజల అక్షతలు దంపతులిద్దరూ తీసుకుని మీ దీపం దగ్గర వేసి దీపానికి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఒక చుక్క నీరు కింద వేయండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మీ దగ్గర బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క తెచ్చిపెట్టుకోండి గణపతి పక్కన. బెల్లం కనుక లేకపోతే 2 అరటిపళ్ళు ఆ వినాయకుడు పక్కన తమలపాకు వేసి అరటిపళ్ళు 2 చిన్న తొక్క ఒలిచి దేవుడి దగ్గర పెట్టుకోండి. ఆ అరటిపళ్ళు మీద దంపతులిద్దరూ తమలపాకుతో నీళ్లు చల్లండి.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిహుంజామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి శ్రీమహాగణాధిపతయ నమః కదలీఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఒక చుక్క నీరు కింద వేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. అలాగే తాంబూలం సర్దుకోండి. 2 అరటిపళ్ళు అందులో పెట్టుకోండి. ఆ దేవుడి దగ్గర పెట్టేయండి. గణపతి దగ్గర భోగి ఫలైస్య కర్పూరైర్నాగ వల్లీదలైర్యుతం ముక్తా చూర్య సంయుక్తం తాంబూలం ప్రత్యేకురు హయతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. 2 అక్షతలు కానీ పత్రి కానీ పట్టుకుని నమస్కారం చేయండి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం అలాగే ఇలా దోషులు పెట్టండి. ఆ దోషులు పెట్టి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌక్ష్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పుత్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. అక్షతలు కొద్దిగా తీసి దేవుడి మీద వేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆత్మప్రదక్షిణ నమస్కార అందమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం. 2 అక్షతలు చేతితో పట్టుకోండి. ఆడవారి నీళ్లు పోయండి. అక్షతలో నీళ్లు 2 కలిపి మగవారి కింద ఆకిమి వేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాగిత పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్యాని ధ్యానవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాసుప్రసన్న వృతభూత్వా ఉత్తరేజు భగరమణ్య విఘ్నమస్తు భవంతో ప్రవంతు ఉత్తరేజు భగరమణ్య విఘ్నమస్తు. గణపతి మీ పూజ చేసిన అక్షతలు స్వయంగా మగవారి తీసుకుని మీ మీద వేసుకోండి. మీ ఆడవారి మీద వేయండి, పిల్లల మీద వేయండి. మీకన్నా పెద్దవారు ఉంటే వారి చేతికి ఇవ్వండి. అక్షతలు వారే వేసుకుంటారు. ఈ మారు ఆ వినాయకుడిని దంపతులిద్దరూ తమలపాకుతో సహా పైకెత్తి పట్టుకోండి. ఇలా చూడండి. సత్యనారాయణ స్వామి కలశానికి ఇది ఈశాన్య భాగం అంటారు. అంటే మీ దీపారాధన కొంచెం ఉన్నటువంటి ప్రదేశం చివరన ఆ గణపతిని తీసి ఇక్కడ పెట్టండి. ఆ అరటిపళ్ళు అవి తీసి మొత్తం దేవుడు ఈశాన్యమూలగా పెట్టేయండి. యజ్ఞేన యజ్ఞమ ఏంద్రదేవాస్థాన బ్రహ్మాణ ప్రథమాన్య సందేహనాకం హేమానస చింతేత్ర పూర్వే సాధ్యాస్తంచ దేవాః దేవదేవస్య అనంతభోగోస్తు. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. పునరాచమ్య. మళ్ళీ ఆచమనం చేయండి. మగవారు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చేయి కడుక్కోండి. మీ ఆడవారి చేతిలో నీళ్లు పోయండి. ఆడవారు కూడా తాగండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద విష్ణుమధుసూదనాద్ర విక్రమ వామనాశరధరాయుగ పద్మనాభాదామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ పృథ్వీప్రాణిరుద్ధ పురుషోత్తమాధోక్షయానారచమహోక్షుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. పూర్వకయ మరలా మీ యొక్క గోత్రనామాలు చెబుతున్నాను. నేను చెప్పేటువంటి గోత్రనామాలు ఇలా వినండి. పేపళ్ళ గోత్రోద్భవస్య మార్కండేయ స్వామి నందిగామ నామధేయస్య. పేపళ్ళ గోత్రోద్భవస్య నాగవల్లి నందిగామ నామధేయస్య. కనకఘట్ట గోత్రోద్భవస్య ఆనందకుమార్ చింతభర్త్యనామధేయవత్యాః. భారద్వాజగోత్రోద్భవస్య రాధికా నామధేయవత్యాః. పడగశిలగోత్రోద్భవస్య గౌరీశెట్టి ఆనందనామధేయస్య ధర్మపత్రి లక్ష్మీనామధేయవత్యాః. రాంప్రసాదనామధేయస్య శ్రీలేఖానామధేయవతి భవానీ నామధేయవతి. స్వలవత్సగోత్రోద్భవస్య వెంకట సురేష్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని శ్రీలతానామధేయవత్యాః. అశ్వత్థగోత్రోద్భవస్య నాగసూర్యనామధేయస్య అశ్వత్థనాగసూర్యనామధేయస్య. గోపాలకృష్ణశర్మనామధేయస్య సరోజనామధేయస్య. సహ కుటుంబస్య సబాంధవస్య సభ్రాతృకస్య సపరివారస్య క్షేమస్థైర్య విజయభయ ఆయురారోగ్య సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం సత్యనారాయణ వ్రతసమయ తదంగ ప్రతిమాశోధనం చ పరివార మండపారాధనం కరిష్యే. ఆ మగవారి అక్షతలు పట్టుకోండి. ఆడవారు నీళ్లు పోయండి. అక్షతలో నీళ్లు మగవారి ఆకులో వేయండి. దంపతులిద్దరూ కూడా ఆ నేల మీద దేవుడికి దగ్గరగా చేయి వేయండి. భూమిర్భూమ్నేతి భూమిర్భూమిమంత్రియ. ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరణాంతరక్షం మహిత్వా ఉపస్థే తే దేవ్యజితేగ్రమన్నాదమన్నాద్యాయాదధే. వస్త్రమి చేయండి. ఇవం వస్త్రాన్ని వేవసావజాథేవోర్ఛద్రామంతవోసర్గాః
అవాతిరతిమరుతాని విస్వర్తేన మిత్రావరుణాచితే బియ్యమి చైవేండువోచదయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్వం రాజన్ పాలయామసి. ఈ మారు కలసంబి చేయవేయండి. ఆ కలసే దేవతి పవిత్రే పరిహెచ్చితే ముఖ్యర్యజ్ఞేషు వర్ధతే. ఈ మారు దంపతులందరూ కూడా కలసంలో దేవుడి కలసలో కొద్ది కొద్దిగా నీళ్లు పోయండి. ఓం యమం మే వరుణశ్రుదేహవమత్యాచ ప్రళయాత్వామ వశ్వరాజకే తత్వాయామి బ్రహ్మణావందమానశ్చదాస్థగజమానో హవిర్భిః అహేడమానో వృణేహ బోధ్యుర్జగసమానాయ ప్రమోషీ. ఈ మారు దంపతులందరూ 2 గంజల అక్షతలు, ఒక వక్క పలుకు, ఒక చిల్లర డబ్బు ఆ కలశంలో వేయండి. వరుణమా కలశ మధ్యే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. మీ దగ్గర తమలపాకులుంటే తమలపాకులు, మామిడి కొమ్మలుంటే మామిడాకులు కూడా కలశంలో ఈ విధంగా పేర్చుకోండి. ఓం కాండాత్ కాండాత్ ప్రరోహంతే పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. 2 పువ్వులు తీసి అందులో వేయండి. పుష్పావతే ప్రశోభతే ఫలనీర్ఫలావృత అశ్వాయ వసజత్వరేర్వేరుధః పారయిష్టవః ఇది పుష్పాన్ని నిక్షిప్య. జాకెట్ ముక్క మడతబెట్టి ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి. అలా మడతబెట్టినటువంటి రవికిల వస్త్రం దంపతులతో కలిసి పట్టుకుని ఆ కలశం మీద పెట్టండి. సుమంగళీరియం వధూరిమాగం సమేత వశ్యత సౌభాగ్యమస్యేదత్వా యథాస్త్వం విపరేతనా. ఈ మారు సత్యనారాయణ స్వామి రూపు తమలపాకులో పెట్టి మగవారి ఎడం చేతిలో పెట్టుకోండి. దంపతులతో కూడా తమలపాకు తీసుకుని ఓం నమో నారాయణాయ అని చెబుతూనే వద్దనేదాకా దేవుడి ప్రతిమ మీద నీళ్లు జల్లండి. మీ దగ్గర ఆవు పాలు ఉంటే ఆవు పాలు కూడా దేవుడి మీద జల్లవచ్చు. ఆవు పాలు కనుక లేకపోతే ఉత్తి నీళ్ళే జల్లండి. చెప్పండి ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని చెబుతూ నేను వద్దు అనేదాకా స్వామి ప్రతిమ మీద నీళ్లు జల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమ వృష్ణయౌ భవావాజస్య దంగధే తథక్రావణో గారిషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖాకరత్ప్రణాయోగం సదారిషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్య వితోత్పురాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారతాగతే మధుక్షరంతి సింధవః మాత్వేర్ణ సంత్వోచధేః మధురక్తపుతోషచ మధుమత్పార్థ్యమగోరజः మధుద్యౌరస్తు నః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యः మాద్వేర్గావో భవంతు నః స్వాదుః పవస్య దివ్యాయ జన్మనే స్వాధురింద్రాయ సహవీతు నామ్నే స్వాధుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగమదాభ్యः నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్యంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమః ఉగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శంచ మే మగశ్చ మే ప్రియంచ మే ను కామశ్చ మే సోమనశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే సశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే గంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శేరంచ మే లయశ్చ మే అర్తంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయత్వంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే శోషాచ మే సుదిరంచ మే ఊర్చ మే సహనా భవతు సహనో భరక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆపోహిష్టామయోభవస్థానూర్చ చ సాతన మహేరణాయ చక్షసే యోమస్యవత మోరసస్తస్య భాజగతే హనః వషుదేర్వమాదరః తస్మారంగమామభో యస్య క్షయాయ జన్మథాపో జనయథా జనః. సత్యనారాయణ స్వామి నమః. పంచామృత స్నానం సమర్పయామి. సత్యనారాయణ స్వామి ప్రతిమ శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి మరలా పసుపు కానీ గంధం కానీ రాసి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకులు పెట్టండి. ఈ మారు దంపతులిద్దరూ కూడా దేవుణ్ణి కలశం మీద పెట్టండి. తదుపరి దంపతులిద్దరూ కూడా పళ్ళెల్లో ఉన్నటువంటి తులసి పత్రి కానీ మారేడు పత్రి కానీ
2 పువ్వులు కానీ చేత్తో పట్టుకోండి. అలాగే 2 గింజల అక్షతలు పట్టుకోండి. దంపతులిద్దరూ పట్టుకుని సత్యనారాయణ స్వామి కలశం పైన సత్యనారాయణ స్వామి ప్రతిమ మీద వేయండి. కుడి చెయ్య దంపతులిద్దరూ దేవుడికి తగిలేలాగా దేవుడి మీద చేయబెట్టండి. ఓం వాంగ్మాసం వసో ప్రాణక్షోచక్షుకర్ణయోస్త్రోత్రం బాహువరుపలం ఊర్వరోజహారిష్టా విశ్వాన్యంగాని తనవామే సహనమస్తేష్టమాహింసీ అసునీతే పునరస్మాసు చక్షుపునః ప్రాణమిహనో దేహి భోగంయోక్పస్యేప సూర్యపచరం తమనపదే ప్రణయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానమభవయతే స్థిరో భవ వృతో భవ స్థాపితో భవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. 2 గింజల అక్షతలు, కొద్దిగా కుంకుమ, కొద్దిగా పత్రి దంపతులిద్దరూ చేత్తో పట్టుకోండి. నమస్కారం చేయండి అలా పట్టుకుని. ఓం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివీవ చక్షురాచతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాచమభేదముద్రాం కరైర్వహంతేం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. సత్యనారాయణం సాంఘం సాగిధం వాహనం సఖ్యపత్నీ పుత్రపరివారసమేతం సత్యనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండియా. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. హరిహర స్వరూపాయ శ్రీ సత్యదేవాయ నమః. నమస్కారం చేయండి. అయ్యా ఈ మారు ఆడవారు వినండి. ఆ అక్షతల పళ్ళెం, ఖర్జూరపకాయలు, పసుపు కొమ్ములు, చిల్లర డబ్బు, ఈ పళ్ళెం ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ ఉన్నటువంటి పళ్ళెం ఆడవారి దగ్గరగా పెట్టుకోండి. ఆడవారు వినండి. పళ్ళెంలో ఉన్న ఒక పోక చెక్క, 2 గింజల అక్షతలు, ఓ పసుపు కొమ్ము, ఓ ఖర్జూరపకాయ, ఓ చిల్లర డబ్బు, మొత్తం 5 ద్రవ్యాలు ఉంటాయి. ఈ 5 ద్రవ్యాలు ఒక్కొక్కటిగా తీసి 5 ద్రవ్యాలు చేతితో పట్టుకుని మీ మగవారి చేతికి ఓం శ్రీ సత్యదేవాయ నమః అని ఇవ్వండి. మగవారి వినండి. మీ ఆడవారు ఇచ్చినటువంటి ఆ చెక్కాక్షతలు తీసుకుని ఇలా చూడండి. మగవారు నేను తమలపాకులు మండపంలో వేస్తాను. ఆ ప్రదేశంలో మగవారు ఆ విధంగా తమలపాకు వేసి అందులో మీ ఆడవారి దగ్గర తీసుకున్నటువంటి చెక్క అక్షతలు, చిల్లర పైసా, పసుపు కొమ్ము, ఖర్జూరపకాయ, ఈ 5 ద్రవ్యాలు మీరే ఒక్కొక్క తమలపాకులో వేసి ఆ ద్రవ్యాలన్నీ వేస్తూ ఉండాలి. కాబట్టి మగవారు నేను చేసే విధానాన్ని అనుసరిస్తూ ఇక్కడ చూస్తూ ఆ విధంగా మీ ఇంట్లో ఆ ప్రదేశంలో వేసుకోండి. ముందుగా ఇలా చూడండి. సత్యనారాయణ స్వామి వారి కలశానికి ఉత్తర దిశగా పైన ఈ విధంగా ఇక్కడ దీన్ని పంచలోక పాలకలు అంటారు. ఈ పైనుంచి ఈ కింద దాకా 5 తమలపాకులు వేసుకోండి. ఇలా చూడండి వేస్తున్నాను. ఆ విధంగా ముందుగా ఈ 5 తమలపాకులు వరుస క్రమంగా పైనుంచి కింద వరుస వరకు 5 తమలపాకులు వేయండి. ఈ మార మొదలు పెట్టండి. ఓం యమం మే వరుణస్తృదేహవమత్యాచ వృణయాత్వామ విశ్వరాజికే అందులో వేసేయండి. వరుణం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిశ్చేతసాదనం గణపతిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. గౌరీమి మాయసలిలానితక్షత్యేకపదే ద్వ్యపదే సాచతుష్పది అష్టాపదే నవపదే విభూషీ సహస్రాక్షరా పరమేవ్యోమన్ గౌరీం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి.
इदं विष्णुर्विजक्रमे त्रेधा च देवतं समूढमस्य वागुंसरे विष्णुं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि कद्रुद्राय प्रचेतसे मेधुष्टवायतव्यसे वोचे वसन्तमहृदे रुद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि गौरीमिमाय सलिलाडदक्षत्यकपदे द्विपदे सा चतुष्पदी अष्टापदे नवपदे बभूषी सहस्राक्षरा परमे व्योमन् गौरीं लोकपालकीमावाहयामि स्थापयामि पूजयामि ఓం ఈ మారు సత్యనారాయణ స్వామి వారి కలశానికి దీన్ని తూర్పు భాగం అంటారు. ఈ స్వామివారి కలశానికి ఎదురుగుండా ఇది తూర్పు భాగం అన్నమాట. ఈ భాగంలో ఇక్కడ సూర్యుడిని వేస్తున్నాను. ఓం ఆ సత్యేంద్రజసా వర్తమానో నివేశయన్నమృతమృత్యంచ హిరణ్యయేన సవితారథేనా దేవో యాతి భువనాయ పశ్యన్నో సూర్యగ్రహమావాహయామి స్థాపయామి అగ్నిం దౌతం వృణేమహే హోతారం విశ్వవేదసమస్య యజ్ఞసుకృతం సూర్యగ్రహస్య దేవతం అగ్నిమావాహయామి స్థాపయామి కద్రుద్రాయ ప్రచేతసే మేదుష్టవాయితవ్యసే वोचे वसंतं हृदे सूर्यग्रहस्य प्रत्यह देवतो रुद्रमावाहयामि स्थापयाम्बुजयामि सूर्यग्रहं सांघमतायधन्तवाहनं सशक्तिपत्रे पुत्रपरिवारसमेतमधिदेवता प्रत्यह देवता सहित सूर्यग्रहमावाहयामि स्थापयाम्बुजयामि సూర్యుడికి పక్కన ఆగ్నేయ భాగంలో సత్యనారాయణ స్వామి వారి కలశానికి ఆగ్నేయ భాగంలో చంద్రుడు అన్నమాట. ఓం ఆప్యాయ స్వసమేజుతే విశ్వతస్వమవృష్ణయం భవాజస్య సంగతే చంద్రగ్రహమావాహయామి స్థాపయామ్బుజయామి అప్సు మే సోమ బ్రవిదంతర్విశ్వాని భేషజ అగ్నించ విశ్వజం భవమాపశ్య విశ్వవేషీ అపమావాహయామి స్థాపయామ్బుజయామి గౌరీమిమాయ సలిలానతక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవకే సహస్రాక్షరా పరమే వ్యోమన్ గౌరీమావాహయామి స్థాపయామ్బుజయామి చంద్రగ్రహం సాంఘమతాయధంతవాహనం స్వశక్తిపత్రే పుత్రపరివారసమేతో అధిదేవతా ప్రత్యహదేవతాజిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామ్బుజయామి సత్యనారాయణ స్వామి వారి కలశానికి దక్షిణ భాగంలో ఇక్కడ అంగారకుడు. ఓం అగ్నిర్మూర్ధాదివ కవిత్పతి పృథివ్యాయం అపాగం రేతాగం సృజనపతి అంగారకగ్రహమావాహయామి స్థాపయామ్బుజయామి స్యోనా పృథిభవానిరుక్షరాణి వేషణీ ఇచ్ఛానస్త్రమచ ప్రథాః పృథివీమావాహయామి స్థాపయామ్బుజయామి క్షేత్రస్య పతనావయగం హితేనే వజయామశేగామస్మం బహిత్వాంశనం ప్రాతిరిసే క్షేత్రపాలకమావాహయామి స్థాపయామ్బుజయామి అంగారకగ్రహం సాంఘమతాయధంతవాహనం స్వశక్తిపత్రే పుత్రపరివారసమేతం అధిదేవత ప్రత్యహదేవతా సహిత అంగారకగ్రహమావాహయామి స్థాపయామ్బుజయామి ఉద్బుధ్యస్వాగ్నే ప్రతిజాగృహేన నిష్ఠాపూర్తే సగం సృజేథామయంచ పునః కృణవగ్గుస్త్వా పితరంజువానమన్వాతాగం సేత్వగతంతు మేతం సత్యనారాయణ స్వామి వారి కలశానికి ఈశాన్య భాగంలో ఇక్కడ బుధుడు. ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతిజాగృహేన నిష్ఠాపూర్తే సగం సృజేథామయంచ పునః కృణవగ్గుస్త్వా పితరంజువానమన్వాతాగం సేత్వగతంతు మేతం బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఇదం విష్ణుర్విజక్రమే త్రేధా నిధదే పదం సమూఢమస్య వాంగుశరే మహావిష్ణుమావాహయామి స్థాపయామ్బుజయామి సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాతు సభూమిం విశ్వతో భృత్వాత్యతిష్ఠత్ సాంగులో నారాయణమావాహయామి స్థాపయామ్బుజయామి బుధగ్రహం సాంఘమతాయధంతవాహనం స్వశక్తిపత్ని పుత్రపరివారసమేతం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహమావాహయామి స్థాపయామ్బుజయామి. ఈ మారు సత్యనారాయణ స్వామి వారి కలశానికి ఇక్కడ ఉత్తర భాగం అంటారు. ఈ ఉత్తర భాగంలో ఇక్కడ బృహస్పతిని ఆవాహన చేస్తున్నాం. ఓం బృహస్పతేదర్యోరుహాద్యుమద్విభాతి కృతమజ్జనేషగేదగచ్చవసార్త ప్రజా తస్మా శృతిరవినందే చిత్రం బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్విషే పదశ్రుచో వేనావహ స బుద్ధ్యా ఉపమాస్య విష్ఠా సాతశ్చయో నివసతిశ్వ బ్రహ్మాణమావాహయామి స్థాపయామ్బుజయామి ఇంద్రమరుత్వ యః పాహిత్వం యథాచార్యతే అపివస్వతస్యాతవ ప్రణీతితం శూరసనమన్నావివాసంతి కవశ్యజ్ఞాః ఇంద్రం మరుత్వంతమావాహయామి స్థాపయామ్బుజయామి బృహస్పతిగ్రహం సాంఘమతాయధంతవాహనం స్వశక్తిపత్ని పుత్రపరివారసమేతం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామ్బుజయామి. ఈ మారు సత్యనారాయణ స్వామి వారి కలశానికి తూర్పు భాగంలో సూర్యుడికి కిందన ఇక్కడ శుక్రుడు. ఓం శుక్రంతే అన్యత్య యదంతే అన్యద్విషరూపే ఆహ నేత్యవరివాసే విశ్వాహి మాయావసస్వధావో భద్రాతే పోషణ్యః రాత్రిరస్తు శుక్రగ్రహమావాహయామి స్థాపయామ్బుజయామి ఇంద్రాణీమాసునారుషపత్రే మహమశ్రవన్నహ్యస్య పరంచన జర సామరదేపతిః ఇంద్రాణీమావాహయామి స్థాపయామ్బుజయామి ఇంద్రం వో విశ్వదస్ప్రవామహే జనేభ్యః
अस्माकमस्तु केवलः इन्द्रमावाहयामि स्थापयाम्बुजामि शुक्रग्रहं साङ्घमजाय संसवाहनं सशक्य पत्नी पुत्रपरिवार समेत वधिदेवता प्रत्यहदेवतायत शुक्रग्रहमावाहयामि स्थापयाम्बुजामि ओं स्यमग्निरग्निभिस्करच्छन्नस्तपदसूर्यः संवादो वात्वरपापश्रिताः సత్యనారాయణ స్వామి వారి కలశానికి పైన పశ్చిమ భాగం అంటారు. అంటే మీ దంపతులకు ఎదురకుండా ఇక్కడ శనీశ్వరుడు అన్నమాట. ఇక్కడ చూసి వేసుకోండి. ఓం శ్యమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తపదసూర్యः సంవాదో వాత్వరపాపశ్రితాः శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామ్బుజామి यमाय सोमगो शृणुत यमाय जुहुता हविः यमगो यज्ञागच्छत्यग्नितो दोरं कृतः यममावाहयामि स्थापयाम्बुजामि प्रजापतेन त्वदेतान्यज्ञो विश्वा जातानि परिजा भूवा यत्कामास्ते जुहमस्तन्नोऽस्तु वयज्ञस्यामपदयोरीणां प्रजापतिमावाहयामि स्थापयाम्बुजामि शनैश्चरग्रहं साङ्घमदाय संसवाहनं सशक्य पत्नी पुत्रपरिवार समेत अधिदेवता प्रत्ययदेवतायत शनैश्चरग्रहमावाहयामि स्थापयाम्बुजामि సత్యనారాయణ స్వామి వారి కలశానికి నైరుతి భాగం ఈ మూల. ఇక్కడ రాహు అన్నమాట. ఓం గజానశ్చిత్రాభువదూతి సదా వృధస్వధా వృత రాహు గణమావాహయామి స్థాపయామ్బుజామి ఆయంగా పురోష్ణ్యరక్రమే దశరన్మాతరం పునః బదరంచ ప్రయంసువః గామావాహయామి స్థాపయామ్బుజామి నమో సర్పేభ్యో ఏ కేచ పృథివీమనో ये अंतरिक्ष ये दिवतेभ्यः सर्पेभ्यो नमः सर्पमावाहयामि स्थापयाम्बुजामि राहुगणं साङ्घमदाय संसवाहनं सशक्य पत्नी पुत्रपरिवार समेत वधिदेवता प्रत्यहदेवतायत राहुगणमावाहयामि स्थापयाम्बुजामि केतुं गृह्णवन्न केतवेमे सोमर्यावेह च शमुषद्धरुजायथाः సత్యనారాయణ స్వామి వారి కలశానికి వాయవ్య భాగంలో కేతు అన్నమాట. ఓం కేతుం గృహమన్న కేతవేమేషో ప్రియావేహేషుధర్యాగతాః కేతుగణమావాహయామి స్థాపయామ్బుజామి బ్రహ్మాదేవానాం పదవేహ్యవనాం శౌరప్రాణాం మహిషోప్రగాణాం శ్రియన వృద్ధ్రానాగస్వధర్వరానాగం సోమః పవిత్రమద్యేతరభర్నో బ్రహ్మాణమావాహయామి స్థాపయామ్బుజామి సచిత్ర చిత్రం జతయంతమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధాం చంద్రం రయం పురవీరం బృహంతచంద్ర చంద్రాభిర్గృహస్వ చిత్రగుప్తమావాహయామి స్థాపయామ్బుజామి కేతుగణం సాంఘమదాయ సంసవాహనం సశక్య పత్నీ పుత్రపరివార సమేత అధిదేవతా ప్రత్యహదేవతాయత కేతుగణమావాహయామి స్థాపయామ్బుజామి ఓం యంత్రం విశ్వస్మరామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలः ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామ్బుజామి అగ్నిం దౌతం వృణేమహే హోతారం విశ్వాసమస్య అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి యమాయ సోమగో శృణుత యమాహ్యూత హవిః యమగో యజ్ఞాగచ్చద్యగ్నితో ద్వారం కృతః యమం దిక్పాలకమావాహయామి స్థాపయామ్బుజయామి మోషునః పరా నిరురుతిర్దుర్హణావధేతు పతేష్టతృష్ణయా సహ నిరురుతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఇమం మే వరుణశ్రుదేహవమత్యా చ వృణయాత్వామవశ్యురాజకే వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి తవ వాయవృతస్పతే త్వష్టుర్జామాతరద్భుత అవాంస్యావృణీమహే వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి సోమో ధేనుగో సోమో అర్వంతమాసుగో సోమో వేరంకర్మణ్యం దదాతు సాధన్యం విదచ్యగో సభేయం పితుశ్రవణంజో దదాసి తస్మై కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి తమీశానం జగతస్థస్థు షష్పతిం ధయంజనోషే హోమహే వయం పోషాణో యథా వేద సామసద్వృధరక్షేత పాయురుధ సుస్తయే ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి ఊర్ధ్వభూషణ ఊతయే తిష్ఠా దేవర్షభిత ఊర్ధ్వవాజస్యాసనితాయ దంజిభిర్వాగద్భిర్విహ్వయామహే ఊర్ధ్వపురుషమావాహయామి స్థాపయామి శివనామృతిభవాన్ వేషని యచ్ఛానస్త్రమధప్రసాః పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ పళ్ళెం పక్కన పెట్టేయండి. ఈ మారి అక్షతలు తీసుకోండి దంపతులిద్దరూ. నమస్కారం చేస్తూ చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అక్షతల కళ్ళకద్దుకుని నవగ్రహాల మీద వేయండి.
ఆదిత్యాదిగ్రహాः సర్వే సనక్షత్రాసరాశయः కుర్వంతు సఫలం కుర్యుః ధర్మకామార్థసిద్ధయే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మారు కొబ్బరికాయలు వాస్తవంగా 5 కాయలు ఉండాలి. ఆ 5 కాయలు పైన పెట్టుకోండి. ఆ కాయలు కుంకుమ బొట్లు పెట్టి 5 కాయలు మండపంలో చుట్టూరా పేర్చుకోండి. 6వ కొబ్బరికాయ కూడా ఆ కలస పక్కన పెట్టేయండి. మనం ఇంటి దగ్గర వ్రతం చేసుకుంటే వాస్తవంగా మనం కలస పెట్టుకుంటాం. ఇక్కడ స్వామివారి క్షేత్రం కాబట్టి ఇక్కడ కొబ్బరికాయ పెట్టడం కలసాచారం లేదు. కాబట్టి 6వ కాయ కూడా ముందుగా మగవారు పట్టుకున్నటువంటి కొబ్బరికాయ కూడా తీసి ఆ కలసం పక్కన పెట్టండి. 6 కొబ్బరికాయలు మండపంలో పెట్టి ఆ కొబ్బరికాయలు కుంకుమ బొట్లు పెట్టండి. ఈ మారు వినండి. పత్రి, పువ్వులు, అక్షతలు, కుంకుమ, పూజా ద్రవ్యాలన్నీ మీ దంపతులిద్దరికీ దగ్గరగా పూజ చేయడానికి అందుబాటులో పెట్టుకోండి. స్వామివారి పూజా విధానం ప్రారంభం. దంపతులిద్దరూ కూడా పళ్ళెల్లో ఉన్నటువంటి పత్రి కానీ పుష్పం కానీ చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. ఓం శాంతాకారం భుజగసగనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరుషముభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి హ్రీంకారాసనగర్భ్యదానలశఖాం సహుక్లీం కళాం బిభ్రదేం సౌవర్ణాం వరధారిణీం వరచుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకవాసమంకుశధరాం సర్ద్భూషితాముజ్వలాం త్వాం గౌరీంద్రపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి నమః ధ్యాయామి. దేవుడి మీద వేసేయండి. మరలా పత్రి పుష్పాలు చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాద శుభోమి విశ్వతో భృత్వాత్యతిష్ఠసాంగులం సత్యనారాయణ స్వామి నమః. ఆవాహనార్థం తులసి బిల్వదలం సమర్పయామి. దేవుడి మీద వేసేయండి. మరలా పత్రి పట్టుకుని నమస్కారం చేయండి. ఓం పురుష వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్య జానః యదన్నేనాదిరోహది సత్యనారాయణ స్వామి నమః. రత్నజహాజనార్థం తులసి బిల్వదలం సమర్పయామి. దేవుడి మీద వేసేయండి. ఈ మారు నేను వద్దు అనే వరకు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని చెబుతూ దేవుడి మీద నీళ్లు చల్లండి. ఓం యతావానస్య మహిమాదోధ్యాయాగుశ్చ పురుషః పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివీపాదయోః పాద్యం సమర్పయామి. త్రిపాదోర్ధుదైత్పురుషः పాదోశ్చ భవాత్మనः చతోక్షుణ్యక్రామధు శాసనాన్ శనేభిర్ఘ్యం సమర్పయామి. తస్మాద్ విరాడయాగిదా విరాజోధి పురుషः సుజాతోత్యరిచ్యదా పశ్చాత్ భూమిమథో పురః ముఖే ఆచమనీయం సమర్పయామి. యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదనపదాపసంతోష్యాజిదాద్యం గ్రీష్మ యుద్మస్తరుద్భవిः స్నపయామి. ఆపోహిష్టాపయో భవస్తారవోరుజ్యజధాధరామహైరణాయ చక్షుషే యోవస్యవతమోరసస్తస్య భాజగదేహనः ఉషదేరో మాదరः తస్మారంగమామవోగస్య క్షయాగినమథ ఆపో జనయథా జనः. సత్యనారాయణ స్వామి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీరు తమలపాకుతో కింద వేయండి. మరలా పత్రి పుష్పాలు చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. సప్తాస్యా సన్పరిధయః త్రిసప్తశమిదః కృతాః దేవాయజ్ఞందనమానాః బధ్నన్ పురుషంబుషు సత్యనారాయణ స్వామి నమః. వస్త్రార్థం తులసి బిల్వదలం సమర్పయామి. దేవుడి మీద వేసేయండి. మరలా పత్రి పట్టుకుని నమస్కారం చేయండి. తన్యజ్ఞం బృహచ ప్రోక్షన్నో పురుషం జాతమకృతః తేన దేవాయజంతాసాధ్యార్యశ్చ సత్యనారాయణ స్వామి నమః. యజ్ఞోవితార్థం తులసి బిల్వదలం సమర్పయామి. మరలా పత్రి పట్టుకుని నమస్కారం చేయండి. తస్మాత్ యజ్ఞాత్ సర్వాహుతః సంభృతం బృహదాత్యం పశోవిష్టాగుశ్చక్రవాయువ్యానారణ్యాంగ్రామ్యాశ్చ సత్యనారాయణ స్వామి నమః. దివ్యశ్రీచందనార్థం తులసి బిల్వదలం సమర్పయామి. దేవుడి మీద వేసేయండి. మరలా అక్షతలు కానీ పత్రి కానీ పుష్పం కానీ చేతితో పట్టుకోండి. తస్మాత్ యజ్ఞాత్ సర్వాహుతః అర్చస్సామాని యజ్ఞరే ఛందాగం యజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాత్ యాగిత సత్యనారాయణ స్వామి నమః. ఆభరణార్థం తులసి బిల్వపత్ర అక్షతాన్ని సమర్పయామి. మరలా పత్రి కానీ పుష్పం కానీ కుంకుమ కానీ చేతితో పట్టుకోండి. చామంతిగా వకుళ చంపక పాటల పున్నాగ జాల్య కరవీర రసాల పుష్పై
బిల్వ ప్రమాణ తులసీదళ మల్లికాదిభిః త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవ. సత్యనారాయణ స్వామి నమః. అలంకరణార్థం తులసిపత్ర అక్షత బిల్వపత్ర పుష్పం సమర్పయామి. స్వామివారి అష్టోత్తరం చెబుతాను, పత్రిపళ్ళెం చేతితో పట్టుకోండి. అలాగే పువ్వులు, కుంకుమ, ఆ ద్రవ్యాలన్నీ కూడా పళ్ళెంలో వేసుకోండి. ఒక్కొక్కటిగా నేను వద్దు అనే వరకు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని మానకుండా చెబుతూ దేవుడి మీద పూజ చేయండి. మొదలుపెట్టండి. ఓం మథాంగ పూజ కేశవాయ నమః. పాదౌ పూజయామి. గోవిందాయ నమః. గులభౌ పూజయామి. ఇందిరాపతయ నమః. జంఘే పూజయామి. అనాఘాయ నమః. జాననే పూజయామి. జనార్దనాయ నమః. ఊరు పూజయామి. విష్టరస్రవశయ నమః. కటిం పూజయామి. కుక్యష్టాగలభవనాయ నమః. ఉదరం పూజయామి. లక్ష్మీ వక్షస్థలస్థితాయ నమః. వక్షస్థలం పూజయామి. శంఖచక్రగదాసారంగపాణియ నమః. బాహూన్ పూజయామి. కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. పూర్ణేంద్రభవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. కుందకుట్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. నాసాక్రమోక్తికాయ నమః. నాసికాం పూజయామి. సూర్యచంద్రాగ్నిధారణే నమః. నేత్రే పూజయామి. సాహస్ర శిరసే నమః. శిరః పూజయామి. సత్యనారాయణ స్వామి నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మయాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయ నమః. ఓం చతుర్భుజాత్మచక్రాజగదాశంకాద్యుదాయుధరాయ నమః. దేవకీనందనాయ నమః. శ్రీశాయ నమః. ఆనందగోపప్రియాత్మజాయ నమః. యమునావేగ సంహారణే నమః. ఓం బలభద్రప్రియానయాయ నమః. ఓం పూతనాజీవితహరాయ నమః. ఓం శకటాచరభంజరాయ నమః. ఆనందవ్రజనానందనే నమః. సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నావనేత విలిప్తాంగాయ నమః. ఓం నావనేతరళాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనేత నమః నమః. ముజువింద ప్రసాదగాయ నమః. షోడశస్త్రేజహస్త్రేషాయ నమః. త్రిభంగనే నమః. మధురాకృతయ నమః. ఓం శోకవాగమృతాబ్దేందవే నమః. గోవిందాయ నమః. యోగనాంబతయ నమః. వత్సవర్జరాయ నమః. అనంతాయ నమః. ధేనుకాచరభంజనాయ నమః. ఓం తృణీకృతతృణావర్తాయ నమః. యమలార్జనభంజనాయ నమః. ఉత్తాలతాళభేత్రే నమః. తమాలశ్యామలాకృతయ నమః. గోపగోపేశ్వరాయ నమః. యోగినే నమః. కోటిసూర్యసమప్రభాయ నమః. ఇలాపతయ నమః. పరంజ్యోతిషే నమః. యాదవేంద్రాయ నమః. యదోద్వాహాయ నమః. వనమాలినే నమః. పీతవాసచే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః. ఓం గోవృద్ధాచోద్ధర్త్రే నమః. గోపాలాయ నమః. సర్వపాలకాయ నమః. జాయ నమః. నిరంజనాయ నమః. కామజనకాయ నమః. కంజలోచనే నమః. మధుఘ్నే నమః. మధురానాథాయ నమః. ద్వారకానాయకాయ నమః. వరళే నమః. బృందావనాంత సంచారణే నమః. తులసీధామభూషణాయ నమః. ఓం శ్యామంతకమణహరిత్రే నమః. నారాయణాత్మకాయ నమః. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః. మాయినే నమః. పరమపురుషాయ నమః. ముష్టికాసురచాణూరవల్లయుద్ధవిశారదాయ నమః. సంసారుణే నమః. కంసారయ నమః. మురారయ నమః. నరకాంతకాయ నమః. నాదిబ్రహ్మచారిణే నమః. కృష్ణావ్యసనకర్షకాయ నమః. ఓం శేషోపాలశరక్షేత్రే నమః. ఓం దుర్యోధుర్కులాంతకాయ నమః. విదురాక్రూరవరదాయ నమః. విశ్వరూపప్రదర్శకాయ నమః. సత్యవాచే నమః. సత్యసంకల్పాయ నమః. సత్యభామార్తాయ నమః. జయనే నమః. సుభద్రాపూర్వజాయ నమః. జిష్ణవే నమః. ఓం భీష్మముఖ్యప్రదాయకాయ నమః. ఓం జగద్గురవే నమః. జగన్నాథాయ నమః. వీరనాథ విశారదాయ నమః. వృషభాసురవిధ్వంసనే నమః. బాణాసురకరాంతకాయ నమః. యుధిష్ఠిరప్రతిష్ఠాత్మనే నమః. బర్హిపరహవతాంశకాయ నమః. పార్థసారథయ నమః. వ్యక్తగీతామృతమహోదధయ నమః. కాళీయ ఫణిమాణిక్యరంజితశ్రీపదాంభుజాయ నమః. దామోదరాయ నమః. యజ్ఞభోక్త్రే నమః. దానవేంద్రవినాశకాయ నమః. నారాయణాయ నమః. పరబ్రహ్మణే నమః. పన్నగాసనవాహనాయ నమః. జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః. పుణ్యశ్లోకాయ నమః. తీర్థపాదాయ నమః. వేదవేద్యాయ నమః. దయానిధేయ నమః. సర్వదేవాత్మకాయ నమః. సర్వగ్రహరూపిణే నమః. పరాత్పరాయ నమః. ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. అష్టోత్తరశతనామభిః పూజాం సమర్పయామి. ఓం భవాయ దేవాయ నమః. ఓం శరవాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. పశుపతయే దేవాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. భీమాయ దేవాయ నమః. మహాతో దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్నే నమః. సర్వస్య దేవస్య పత్న్యై నమః. ఈశానస్య దేవస్య పత్న్యై నమః. పశుపతయోర్దేవస్య పత్న్యై నమః. రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. భీమస్య దేవస్య పత్న్యై నమః. మహాతో దేవస్య పత్న్యై నమః. అగరవత్తులు వెలిగించండి. అగరవత్తులు వెలిగించి మంట ఆర్పివేసి మీ దగ్గర గంట ఉంటే కనుక గంట కొడుతూ స్వామివారికి ధూపం చూపించండి. ఓం యత్పురుషం యదదుహోగజధావ్య కల్పయన్ ముఖం యమస్య గోబాహుక గురుపాదాచ్యతే వనస్పత్యుద్భవర్తి వీర్నానా గంధైస్సు సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రత్యగృహ్యత. సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. 2 అక్షతలు దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి.
ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः उरोजतस्य द्वैश्यः पद्भ्यागं शूद्रजायिता साध्यन्त्रवर्तसंयुक्तं वन्धनायोजितं प्रियङ्गृहाणमङ्गलं देवं त्रैलोक्यदिपरापः भक्त्यादिपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि माण्डरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तुते సత్యనారాయణస్వామి నమః ప్రత్యక్ష దీపం దర్శయామి చుక్క నీరు కింద వేయండి ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి రెండు అరటిపళ్ళు ఒలిచి దేవుడి దగ్గర పెట్టుకోండి ఆ అరటిపళ్ళు మీద దంపతులిద్దరూ నీళ్లు జల్లి 5 సార్లు స్వామికి చూపించండి చంద్రమామణ సోజాత చక్షో సూర్యో జాయిత ముఖాంధ్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుర్జాయిత ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ప్రత్యభిషించామి ఆద్యాది మహాలక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః కదలే ఫలాన్ని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానవశే ఉత్తరా పూష సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచ వలయం సమర్పయామి ఒక తాంబూలం సర్దుకోండి 2 అరటిపళ్ళు తాంబూలంలో పెట్టుకుని ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తతాపద్భ్యాంభో మృదుశ్రోత్రాతు తథా లోకాగమోకల్పయన్న భోగి బలైస్సకరపూర్ణాగ వల్లితలైర్గితం ముక్తాచూర్ణ హింజక్తం తాంబూలం ప్రత్యేకృహ్యతాం ఆ తాంబూలం దంపతులిద్దరూ కూడా స్వామి కలసం దగ్గర పెట్టేయండి నమస్కారం చేయండి సత్యనారాయణ స్వామి నమః తాంబూలం సమర్పయామి పళ్ళెం చేత్తో పట్టుకోండి అయా కర్పూరం పళ్ళెంలో వేసి వారగా కర్పూరం వెలిగించండి మీ దగ్గర ఉంటే గంట కూడా దగ్గర పెట్టుకోండి కర్పూరం వెలిగించాక దంపతులిద్దరూ పళ్ళెం చేత్తో పట్టుకుని హారతి పళ్ళెం దేవుడు కలశానికి దగ్గరగా 3 సార్లు నెమ్మదిగా పళ్ళెం చుట్టూ తిప్పండి మీ దగ్గర గంట ఉంటే దేవుడి దగ్గర గంట తెచ్చుకోండి ఆ గంట కొడుతూ దేవుడికి హారతి ఇవ్వండి ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచచ్యధీరః నామాని కృత్వాభివదను యదాస్తే సమ్రాజంచ విరాజంచ విశ్రేర్యాచనో గృహలక్ష్మీరాష్ట్రస్య యా ముఖేతయ మాసగం సురుజామసి సంతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు పళ్ళెంలో మగవారు మంటకి వారగా తమలపాకుతో చుక్క నీరు వేయండి పళ్ళెం కింద పెట్టండి హారతి అందరూ కలిసి కళ్ళకద్దుకోండి తేజో నీరాజనం జ్యోతి చక్షుస్థిరజధారయ తేన పుణ్యేన మనయో విష్ణులోకం సగచ్చతి గట్టిగా గోవిందానండి అయ్యా గోవిందా 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 సత్యనారాయణ స్వామి వారికి మంత్రపుష్పం మీ పళ్ళెంలో ఉన్నటువంటి పత్రి 2 గింజల అక్షతలు అలాగే ఓ చిల్లర డబ్బు చేత్తో పట్టుకోండి పైకి లేచి నిలబడి నమస్కారం చేయండి అందరూ లేవాలి పైకి నమస్కారం చేయండి మంత్రపుష్పం ఓం ధాతా పురస్తాద్యముదా జహారా శక్రః ప్రవిద్వాన్ ప్రతి షష్ఠదస్రః త్వమేవం విద్వాన్ అమృత యః భవతే నాన్యః పంథాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషాస్తాద్విశ్వముపజీవతే పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః ఇత్యకించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రుగతేపి వా అంతర్బాహ్యశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం చ విగోసముద్రేంతం విశ్వజంభవం పద్మకోశప్రదేకాశగో హృదయం చాప్యథోముఖం వథో నిశ్చాపితస్యాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో సందదగం శలాభస్థలం భత్యాకోశసన్నిభం తస్యాంతే సుచరగం సూక్ష్మం దస్తం సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానక్తర్విశ్వార్క్యర్విశ్వతోముఖः స్వాగ్ర భోగ్విభజం తిష్టన్నారమజరః కవిః తిర్యగోర్ధ్వమధస్యాయేరస్మగత్తస్య సంతదా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకः తస్య మధ్యే వన్యజిఘాణీయోర్ధ్వావ్యవస్థితः
నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే విభాస్వరాదివార్షోకవర్తన్వీపీతాభాస్వర్చనోపమ తస్యాస్య ఘాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స చ వస్సహరిశ్చేంద్రస్వక్షరః పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రదహ్యదాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మః తమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురుర్నమః తస్సరతి భూతే యుగాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః త్వం తదా పాపోచ్యతేరసోభృతం బ్రహ్మ భూర్భువస్సుపురోం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరగः దివే విచక్షురా చ తం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్యమంధతే విష్ణోర్యత్పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ లక్ష్మీం క్షీరసముద్రరాయ తనయాన్ శ్రీరంగధామేశ్వరీం దాసే భూత సమస్తదేవోనితాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాన్ త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జగలక్ష్మీస్తరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభేద్యముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాంత్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోऽस्तुते మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం వందే శికారాయ నమో నమః వాహనం వృషభో యస్య వాచకిః కంఠభూషణం వామే శక్తిధరం వందే మకారాయ నమో నమః యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యంజకారాయ నమో నమః సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వ మాం భవోద్భావాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం పంచాయతనపూర్వక శ్రీమత్రిపాద్య విభూతి మహావైకుంఠనారాయణ యంత్రోద్ధార స్థిత హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూపాత్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. పత్రి పుష్పాలు దేవుడి మీద వేయండి. మరలా పత్రి కానీ అక్షతలు కానీ పుష్పాలు కానీ తీసుకుని మీ దంపతులిద్దరూ అలాగే మీ పిల్లలు అందరూ కూడా మీ కుడి చేతి వైపుగా 3 సార్లు ఎవరికి వారే మీరు నిలబడిన చోటే 3 సార్లు తిరగండి. యాని కానిచ పాపాని జనమాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా చరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. సత్యనారాయణ స్వామి నమః. దేవుడి మీద వేసేయండి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అందరూ కూడా దేవుడి దగ్గర తల వంచి నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా విశ్వాస తద్భ్యాంకరాభ్యాంకరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సత్యనారాయణ స్వామి నమః. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. పైకి లేవండి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్ణ సంభయ దాసోయం యతిమాం మత్వా క్షమస్వ జనార్దన.
సత్యనారాయణ స్వామి నమః. క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. కూర్చోండయ్యా. ఓ బిల్వపత్రం తీసుకోండి. పుష్పం కానీ బిల్వపత్రం కానీ తీసుకుని దేవుడు కలసం దగ్గర అలా దగ్గరగా పెట్టి ఇలా విసిరికరలా దేవుడికి విసరండి. ఓం సోమో వా ఏతస్య రాజ్యమాదత్యయో రాజాసం రాజ్యో వా సోమేన యజతే దేవసో వా మేతాని హవిగుంసి భవంతి ఏతావంతో వై దేవానాగం సవాహస ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి తయేనం పురశ్చవంతే రాజ్యాయ దేవసూ రాజా భవతి హిరణ్యపాత్రం మధోః పూర్ణదధాతి పృథవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దదాతి చామరేణ విజయాన్ నృత్యంద్రశ్యామి గీతం శ్రావ్యామి ఆందోళగా సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. 2 అక్షతలు మగవారు పట్టుకోండి. ఆడవారు తమలపాకుతో మగవారి చేతిలో నీళ్లు పోయండి. 3 సార్లు కొద్ది కొద్దిగా అక్షతలో నీళ్లు మగవారు 2 కలిపి నేల మీద వేసినటువంటి తమలపాకులో వేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనాయత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తస్తుదనయా ధ్యానావాహన షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మక సర్వం సత్యనారాయణ స్వామి దివ్యచరణారవిందార్పితమస్తు. దేవుడి మీద పూజ చేసినటువంటి 2 గంజల అక్షతల మగవారు తీసుకుని స్వయంగా మీ మీద వేసుకోండి. మీ ఆడవారి మీద వేయండి. మీ పిల్లల మీద వేయండి. అలాగే ఒక పత్రి మగవారు తీసుకుని కళ్ళకద్దుకుని కుడి చెవులో పెట్టుకోండి. పుష్పం ఆడవారు తీసుకుని తలలో పెట్టుకోండి. మీ చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా పత్రి పువ్వులు ఇవ్వండి. ఆడవారు కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకోండి. ఈ మారు మీ పళ్ళెల్లో ఉన్నటువంటి అక్షతలు ఉన్నంతలో దంపతులిద్దరూ కూడా ఎక్కువగా తీసి చేతితో పట్టుకోండి. అయ్యాకి తరువాయి ఏమిటంటే మహిమాన్వితమైన సత్యనారాయణ స్వామి కథ. సత్యనారాయణ స్వామి యొక్క కథ 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాల కథ కూడా పూర్తయ్యే పర్యంతం అక్షతలు మీ చేతిలోనే ఉండాలి. కథ పూర్తవ్వకుండా అక్షతలు దేవుడి మీద వేయడం కానీ అజాగ్రత్త వలన అశ్రద్ధ వలన అక్షతలు కింద జారవడం కానీ చేయవద్దు. అక్షతలు చేతితో పట్టుకుని భక్తి శ్రద్ధలతో కథ వినండి. కథా ప్రారంభం. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు అస్మత్ గురుజనారవిందాభ్యాం నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానాం హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యామరవిందాసన సుందరీముపాసే. జాయ రమారమణ గోవిందో హరి. ఏకదా నిమిషారణ్యే ఋషయః శౌనకాదయః ప్రపృచ్ఛర్మునయస్సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో నైమిషారణ్యంలో శౌనక ఋషీశ్వరులందరూ కూడా కూర్చుని ఉన్నారు. అక్కడకు సమస్త పురాణములు శాస్త్రములు ధర్మములు తెలుసున్నటువంటి మహానుభావుడైనటువంటి సూతమహాముని అక్కడికి వచ్చారు. సూతమహాముని చూచి శౌనక ఋషీశ్వరులందరూ కూడా లేచి నమస్కరించి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించి ఉచితాసనం మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసి తదుపరి ఈ ఋషులందరూ కూడా సూతమహాముని ఒక ప్రశ్న వేశారట. ఏమిటా ప్రశ్న అంటే వ్రతేన తపసాకిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతమిచ్ఛామః కథయస్వ మహామునే మహా. మీరు నన్ను అడిగిన ఈ ప్రశ్ననే పూర్వకాలంలో నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడిగి ఉన్నారా? వృత్తాంతమంతా కూడా చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి. ఏకదా నారదో యోగే పరానుగ్రహకాంక్షయా పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్య లోకముపాగత. లోక కళ్యాణకారకుడైనటువంటి నారద మహాముని అన్ని లోకాలు కూడా సంచరించు క్రమంగా భూలోకానికి వచ్చారు. భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు అనేక పాపకార్యములు చేయుచు అనేక దుఃఖాలతో కూడి ఉండడు చూచి ఈ మానవులంతా కూడా ఎట్లో తరించదరా అని చెప్పి మనస్సు ఆలోచించి నారద మహామునికి ఏ ఉపాయం తోచగా విష్ణులోకం గతస్తదా విష్ణు సందర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళారట నారద మహాముని. ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారంటే తెల్లని దేహకాంతి కలిగి 4 భుజములందు కూడా శంఖము చక్రము గదా పద్మము వనమాలా ధరించి లక్ష్మీ సమేతుడై దేదీప్యమానంగా ప్రకాశించే దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని నారద మహాముని చూచి నమో వాంగ్మ మనసాదేత రూపాయానంత శక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభౌతాయ భక్తానామార్థినాశనే. మహానుభావ, నీవు వాక్కుచే కొనియాడుటకు
మనస్సుచే ఊహించుటకు సఖ్యము కాని వాడవు, ఆది మధ్యము అంతము లేనటువంటి వాడవు, నిర్గుణ స్వరూపుడవు, నీ యొక్క భక్తుల యొక్క కోరిన కోరికలు నిమిషమాత్రంలో నెరవేర్చువాడవని చెప్పి అనేక పర్యాయాలు నారద మహాముని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి, నారద కిమర్థ నాగదోషత్వం కింతే మనసి వర్తతే, నారద నీ రాకకు గల కారణమేమిటి, నన్ను ఈ రీతిగా స్తోత్రం చేయడానికి గల కారణమేమిటి, నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటి అని చెప్పి అడిగారట. అప్పుడు నారద మహాముని అంటున్నారట, మర్త్యలోకే జనా సర్వే నానా క్లేశ సమన్విత నానా యోని సమత్పన్న పచ్యంతే పాపకర్మభి. మహానుభావాన్ని అన్ని లోకాలు తిరిగాను, అన్ని లోకాలు సురక్షితంగా ఉన్నాయి, భూలోకం తప్ప. భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు అనేక పాపకార్యములు చేయుచు అనేక దుఃఖాలతో కూడి ఉన్నారయ్యా, వీరంతా కూడా తరించడానికి ఏదైనా చిన్న ఉపాయాన్ని చెప్పమని చెప్పి అడిగారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నారట, నారదా నీవు లోక కళ్యాణం కోసం మానవుల యొక్క శ్రేయస్సు కోరి అడుగుతున్నావు కాబట్టి చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుడు. ఇంతవరకు కూడా ఎవరికీ తెలియంది అతి రహస్యమైనది పరమ పావనమైనది సత్యనారాయణ స్వామి వ్రతం కలదు. ఈ వ్రతం చేసినటువంటి భక్తులకు దుఃఖ శోకాధి శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సంతతికరం, సర్వత్ర విజయప్రదం. ఈ వ్రతం చేసినటువంటి భక్తులకు దుఃఖ శోకాలు నశించును, ధనధాన్యాది సంపదలు కలుగును, స్త్రీలకు సౌభాగ్యము, యోగ్యమైనటువంటి సంతానం కలుగును. ఎవరెవరు ఏ కోరికలతో ఈ వ్రతం చేయుదురో ఆయా కోరికలు తప్పకుండా నెరవేరును. నారద ఈ వ్రతం దేవాలయే నదీ తీరే కోష్టే బృందావనే తథా యత్ కరిష్యజ తత్సర్వం అనంత ఫలదం భవేత్. ఈ వ్రతం దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ, గోశాలయందు కానీ, బృందావనం తులసీవనంలో కానీ ఈ వ్రతం చెయ్యాలి. ఈ వ్రతం మాఘేవా మాధవే మాసి కార్తికేవా సుబేధినే ఏకాదశ్యాం పౌర్ణిమాస్యాం రవి సంక్రమణేపివ. ఈ వ్రతం తిథుల్లో ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, సంక్రమణం నాడు కానీ ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతం మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసం విశేష పర్వదినాలు, ఆయా పర్వదినాల్లో ఈ వ్రతం చేయవచ్చు. ఈ వ్రతానికి యస్మిన్ కస్మిన్ దినే వర్చో భక్తి శ్రద్ధా సమన్విత, ఏ రోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతానికి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి ఒక నూతన వస్త్రం వేసి ఆ వస్త్రంపై బియ్యం పోసి కలశను ఉంచి బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, తుదకు మట్టితో అయినా సత్యనారాయణ స్వామి ప్రతిమను తయారు చేసి ఆ స్వామికి ప్రాణప్రతిష్ఠాపన చేయాలి. పరివార దేవతలైనటువంటి నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, పంచలోక పాలకులను తమలపాకులతో మండపారాధన చేయాలి. తదుపరి స్వామివారికి షోడశోపచార పూజలు చేసి వ్రతానంతరమున స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదం రంభాఫలం ఘృతం క్షీరం గోధూమాశ్చితచూర్ణకం సలావే సాలిచూర్ణంచ శర్కరశ్చ గుణం తథా. సత్యనారాయణ స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదం గోధూనక ప్రసాదం. ఈ ప్రసాదానికి బాగా పండిన అరటిపళ్ళు, ఆవు పాలు, గోధూనక, పాలు, పంచదార, యాలకులు, సుగంధ ద్రవ్యాలతో సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదన చేయాలి. నివేదనానంతరం భగవత్ సంబంధమైనటువంటి కథలు వినాలి. వ్రతానంతరమున బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. చుట్టాలకు, బంధువులకు అందరికీ కూడా సమారాధన చేసి తదుపరి బ్రాహ్మణ ఆశీర్వచనం పొందాలి. వారికి అన్నదాన, వస్త్రదానాలు, సత్కార్యాలు చేసి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం పొందాలి. వ్రతానంతరం ఈ విధంగా చేసి తదుపరి మాటికి సత్యదేవ 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 అని నామస్మరణ చేస్తూ వారి వారి ఎండ్లకు వెళ్ళాలి నారద అని చెప్పి ఈ కథను వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారద మహామునికి తెలిపిన వారాయన. సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. అక్షతలు ఎడం చేతిలోకి మార్చుకుని మగవారు ఒక తమలపాకుతో చుక్క నీరు కింద వేయండి. గోవింద గోవింద. అథాది ద్వితీయోధ్యాయ. ఋషులారా మరో కథ చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పి సూత మహాముని రెండో కథ చెబుతున్నారు. ఏమిటా కథ అంటే, కశ్చిత్ కాశీ ప్రేరం ఏ ఆశీ విప్రోతనర్ధన క్షురభ్యాం వ్యాకురో భూత్వా నిత్యం బభ్రామభూతలే. పరమ పవిత్రమైనటువంటి వారణాసి కాశీ. కాశీ మహాక్షేత్రంలో ఒక పేద బ్రాహ్మడు నివసిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మడు వృత్తి ఏమిటంటే యాచన. ప్రతినిత్యము కూడా
ఆ బ్రాహ్మడు వీధి వీధి తిరుగుతూ యాచన చేస్తూ ఉండేవాడు. ఒక రోజున బ్రాహ్మడు ఎన్ని వీధులు తిరిగినా సరే అతనికి పిడికిడైన భిక్షము దొరకక అందుకు విచారంగా తిరుగుతూ బ్రాహ్మడు గంగానది ఒడ్డున కూర్చుని బాధపడుతున్నాడు. ఆ బ్రాహ్మణు యొక్క పూర్వజన్మ సుకృతం వలన సత్యనారాయణ స్వామికి ఆ బ్రాహ్మణుని యందు జాలి కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషం ధరించి బీద బ్రాహ్మణుకు దగ్గరగా వచ్చి, బ్రాహ్మణోత్తమ, నీ విచారణకు గల కారణమేమిటి, నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటి అని చెప్పి అడిగారట ముసలి బ్రాహ్మడు. అప్పుడు వేద బ్రాహ్మడు అంటున్నారట, బ్రాహ్మణోచు దరిద్రోహం భిక్షార్థం వై భ్రమేమహిం ఉపాయం వ్యభిజానాతి కృపయా కథయ ప్రభో. అయ్యా, నేను పేద బ్రాహ్మణ్ణి, నేను యాయవారం చేస్తూ జీవిస్తూ ఉంటాను. మీరు చూస్తే నా దైవ స్వరూపంలా కనపడుతున్నారు కాబట్టి నా దారిద్ర్యము దుఃఖము పోయేటువంటి మార్గాన్ని చెప్పమని చెప్పి అడిగారట. అప్పుడు ముసలి బ్రాహ్మణుడు అంటున్నారట, బ్రాహ్మణోత్తమ విచారించకు, సత్యనారాయణుడు అనేటువంటి భగవంతుడు ఉన్నాడు, ఆ దేవుని యొక్క వ్రతం ఉంది, ఆ వ్రతం కనుక నీవు చేసినట్లయినా నీ దారిద్ర్యము దుఃఖము తొలగి నీకు సకల సంపదలు కూడా కలుగుతాయని వ్రత విధానం వ్రత ప్రభావము తెలియపరిచి అక్కడనే ఆ ముసలి బ్రాహ్మడు మాయమైపోయారట. తర్వాత ఈ పేద బ్రాహ్మడు ముసలి బ్రాహ్మడు చెప్పిన వ్రతాన్ని రేపు చేస్తానని చెప్పి తెల్లవారులో నిద్రనమాని జాగరణ చేసి స్వామి నామాన్ని జపిస్తూ ఉండిపోయాట పేద బ్రాహ్మడు. తెల్లవారింది. బ్రాహ్మడు తన నిత్యకృత్యములన్నీ కూడా నెరవేర్చుకుని స్నాన సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని భిక్షపాత్ర చేతబట్టి భగవంతుడికి నమస్కారం చేసి, సత్యదేవా మహానుభావ, నాకు ఈ భిక్షపాత్ర తప్ప వేరే ఆధారం లేదయ్యా, మీ దయ వల్ల నాకు ఈ భిక్షాటన వల్ల వచ్చినటువంటి ద్రవ్యంతో నేను వ్రతం చేస్తాను స్వామి అని చెప్పి సత్యనారాయణ స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి బ్రాహ్మడు యాచనకి వెళ్ళాడు. ఆ దేవుని యొక్క దయ వల్ల ఆ బ్రాహ్మడు ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా లేదు అనకుండగా విశేషంగా భిక్ష ఇచ్చారట. ఆ భిక్షతో ఆ బ్రాహ్మడు పరమానంద భరితుడయ్యాడు. తన భార్య సమేతుడై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ రీతిగా ఆచరించాడు. ఆ వ్రతం ఆచరించడం వల్ల బ్రాహ్మడికి కొంతకాలానికి క్రమక్రమంగా దారిద్ర్యం తొలగి తనకు సకల సంపదలు కూడా కలిగాయిట. సంపదలు కలిగాయి కదా అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మానకుండా ప్రతి పర్వానికి వ్రతాన్ని చేయుచున్నాడు బ్రాహ్మడు. ఈ రీతిగానే ఒక పర్వదినాన తన స్వగృహంలో బ్రాహ్మడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. ఆ సమయంలో కాష్ఠక్రేత సమాగత ఒక పుల్లలముకుడు జీవించే కూలివాడు తాను తెచ్చిన పుల్లలమోపు ఎవరో కొనక అతి దాహ పీడితుడై బ్రాహ్మడు చేసిన వ్రతాన్ని చూచి కట్టెల మోపు వీధిలో ఉంచి లోనికి వెళ్ళి తన దాహం మాట మరచిపోయాట. కట్టెల మోపువాడు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది. ఆ వ్రతం చూశాడు, కథ విన్నాడు. ప్రసాదం తీసుకుని ఆ కట్టెల మోపువాడు ఆ బ్రాహ్మణ్ణి అడుగుతున్నట్ట, బ్రాహ్మణోత్తమా, ఇది ఏ దేవుని వ్రతమయ్యా, ఎందుకొరకు చేయుచున్నారు, ఈ పూజామహత్యం ఎటువంటిది, దీని వివరం మాకు తెలియపరచండి అని చెప్పి అడిగారట. అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నారట, ఓ ఈ కట్టెల మోపువాడా, సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు ఇది. ఈ వ్రతం చేస్తే దారిద్ర్యం తొలగి సకల సంపదలు కూడా కలుగుతాయి, నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి వ్రత విధానం వ్రత ప్రభావము తెలియపరిచాట. ఎప్పుడైతే వ్రత విధానం తెలుసుకున్నారో, స్వామివారి మహత్యం ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ కట్టెల మోపాడు కూడా చాలా సంతోషించి నేను కూడా ఈ వ్రతం చేస్తానని చెప్పి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసి, సత్యదేవా మహానుభావ, మీ అనుగ్రహంతో నాకు ఈ కట్టెలమ్మగా వచ్చినటువంటి ధనంతో నేను వ్రతం చేస్తాను స్వామి అని చెప్పి భగవంతుడికి ప్రార్థన చేసి కట్టెల మోపు శిరస్సుపై వేసుకుని ధనవంతులు ఏ వీధినైతే ఉంటారో ఆ వీధికే పోయి కట్టెలమ్మాట. సత్యనారాయణ స్వామి యొక్క దయ వల్ల ఆ కట్టెలకు వెల కట్టలేనటువంటి ధనం వచ్చిందట. ఆ ధనాన్ని చూసి చాలా సంతోషించి తన భార్య సమేతుడై ఆ కట్టెల మోపువాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాట. ఆ వ్రతం ఆచరించడం వల్ల ఆ కట్టెల మోపువాడు కూడా క్రమక్రమంగా దారిద్ర్యం పోయి తనకు కూడా సకల సంపదలు కూడా కలిగాయి. అదిలగాయతో ప్రతి పర్వానికి మరవకుండగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ బ్రాహ్మడు కట్టెల మోపువాడు వ్రతం ఆచరిస్తూ
జీవితాంతమున వారి కుటుంబాలు రెండు మోక్షానికి చేరుకున్నవారు ఆయన. సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ద్వితీయోధ్యాయ సమాప్త. గోవింద. అక్షతలు మార్చుకుని ఒక చుక్క నీరు కింద వేయండి, రెండో కొబ్బరికాయ ముట్టుకోండి. అథ తృతీయోధ్యాయ ప్రారంభ. ఋషులారా మరో కథ చెబుతున్నాను వినండి అని చెప్పి సూత మహాముని మూడో కథ చెబుతున్నారు. ఏమిటా కథ అంటే, పూర్వకాలంలో ఉల్కాముఖుడైనటువంటి మహారాజు ఉండేవారు. మహారాజు జితేంద్రుడు, సత్యవాక్య పరిపాలకుడు. మహారాజుకి సంతానం లేని కారణంగా రాజపురోహితుడు సలహా మేరకు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని చెప్పడం వల్ల తన భార్య సమేతుడై పరివారంతో కలిసి మహారాజు భద్రశీలా నదీ తీరే సత్యస్య వ్రతమాచరే. భద్రశీల అనేటువంటి నదీ తీరంలో మహారాజు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచున్నారు రాజదంపతులు. ఆ సమయంలో సాధురేక సమాగత. సాధు అనేటువంటి పెరుగుల షాహుకార గారు తన వ్యాపార నిమిత్తమై పడవల నిండా ధనం వేసుకుని ఆ నది మీదుగా ప్రయాణం చేయొచ్చు నదీ తీరంలో మహారాజు చేయుచున్న వ్రతాన్ని చూచారు. షాహుకారు గారు మహారాజు వద్దకు వచ్చి నమస్కరించి ఆయన అడుగుతున్నారట, కిమితం గురుదే రాజన్ భక్తి యుక్తేన చేతస. రాజా, ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్న వ్రతము ఏ దేవుని వ్రతమయ్యా, ఎందుకొరకు చేయుచున్నారు? మీరు మహారాజు కదా, మీకు ధనమున్నది, రాజ్యమున్నది, సకల సంపదలు ఉన్నాయి కదా, మీరు ఇంకా ఏ కోరికతో ఈ వ్రతం చేయుచున్నారని చెప్పి అడిగారట. అప్పుడు మహారాజు అంటున్నారట, నాకు సంతానం లేని కారణంగా నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను అని చెప్పారట. అప్పుడు షాహుకారు అంటున్నారట, తమామి సంతతిర్నాస్తి ఏతస్మాజ్జాయతే ధ్రువం. రాజా, సంతానం లేకపోవటం మీకే కాదు, నాకును సంతానం లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని మీరు అంటున్నారు కాబట్టి ఎప్పుడైతే నాకు సంతానం కలుగుతుందో నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చెప్పి షాహుకారు గారు వ్రతం చూసి కథ విని ప్రసాదం తిని కొద్దిగా ప్రసాదం తీసుకుని షాహుకారు గారు తన వ్యాపార ప్రయత్నం మానుకుని తిరిగి తన ఇంటికి పోయి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ వ్రత వృత్తాంతం తెలియపరిచి ఆమెకు ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం షాహుకారు భార్య లీలావతి కళ్ళకద్దుకుని స్వీకరించింది. సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పి షాహుకారు దంపతులిద్దరూ సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనా మహత్యం వల్ల, సత్యనారాయణ స్వామి ప్రసాదం మహత్యం వల్ల షాహుకారు గారి భార్య అయినటువంటి లీలావతి అతి తొందర కాలంలోనే గర్భము ధరించి ఆమె యొక్క 10 మాసాలు నిండిన తర్వాత చక్కని ముహూర్తంలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టినటువంటి ఆ కుమార్తెకు బారసాల సమయంలో కళావతి అయినటువంటి నామకరణం చేశారు. నామకరణ సమయంలో షాహుకారు భార్య భర్తకు వ్రతం మాట జ్ఞాపకాన్ని చేస్తోంది. యమని నకరోషి కిమర్థం వై పురా సంకల్పితం వ్రతం. నాథామనికి సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామనుకున్నాం కదా, మనకు ఆ సంతానం కలిగింది, ఇది బారసాల సమయం కదా, ఈ యొక్క అమ్మాయి యొక్క బారసాల సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయరాదా అని చెప్పి వ్రతం మాట జ్ఞాపకం చేసిందిట. షాహుకారు గారు యుక్తిగా సమాధానం చెబుతున్నారట, యమని వివాహ సమయే తస్యాహ కరిష్యామి వ్రతం ప్రియే. ప్రియురాలా మనకు కలిగింది, ఆడపిల్ల కలిగింది. ఆడపిల్ల అంటే ఆడపిల్లే తప్ప ఈడపిల్ల కాదు. అమ్మాయి యొక్క వివాహ కాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు చేద్దామని చెప్పి వ్రతానికి వాయిదా వేసి షాహుకారు గారు వ్యాపార నిమిత్తమై వెళ్ళిపోయారు. షాహుకారు గారు వ్యాపార నిమిత్తమై దేశ దేశాలు తిరుగుతున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది. షాహుకారు గారు వ్యాపారం ముగించుకుని అధిక లాభాలతో ఇల్లు చేరుకున్నారు. అమ్మాయిని చూచారు. అమ్మాయికి ఆటాపాటా వచ్చింది. అమ్మాయికి యుక్త వయస్సు వచ్చింది. అమ్మాయికి వివాహం చేయాలని చెప్పి ఒక దూతను పిలిచి ఆ దూతకు కొద్దిగా ధనం ఇచ్చి, పోయి దూత నీవు పోయి మాకు రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు, అందగాడు, తెలివినవాడు, చక్కని వయస్సు కుమారుడు తీసుకురా అని చెప్పి ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపించారు. ఆ దూత ఆజ్ఞానుసారంగా అన్ని దేశాలు తిరిగి చివరికి కాంచనం నగరం చేయవు కాంచనము అనేటువంటి పట్టణానికి వెళ్ళి షాహుకారు గారు చెప్పినట్టుగా అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒక వైశ్య కుమారుని చూచి షాహుగారు వద్దకు తీసుకొచ్చి చూపించారు. షాహుకారు గారు ఆ పెండ్లి కుమారుని చూచి చాలా సంతోషించి తన కులాచార ప్రకారంగా
సాలంకృత కన్యాదానం చేశారు షాహుకారు గారు. ఆ అమ్మాయి యొక్క వివాహ కాలంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం మాట షాహుకారు గారు మరిచిపోయారు. ఎందుచేతనంటే తనకంటే ధ్యానవంతుడు, గుణవంతుడు, అందగాడు, తెలియనటువంటి వాడు మంచి అల్లుడు వచ్చాడు కదా అని చెప్పి అల్లుడితో కలిసి వ్యాపారం చేసి ఇంకా ధనాన్ని సంపాదిద్దామని చెప్పి షాహుకారు గారు రూపాయల వ్యాపారం మానివేసి రత్నాలు వజ్రాలు వ్యాపారం చేయదలిచి ఒక పడవకి 2 పడవలు ఏర్పాటు చేసుకుని పడవలండా రత్నాలు వజ్రాలు వేసుకుని సింధు నదీ తీరంలో ఉన్న రత్నసానపురంలో అక్కడ ఈ షాహుకారులు వ్యాపారం చేయుచున్నారు. ఇదంతా స్వామివారు చూశారు. స్వామివారు అనుకుంటున్నారట, ఏమిటి ఎంతసేపు కూడా ఈ మానవులు ఒక కోరికతో ఉన్నప్పుడు కానీ, కష్టంతో ఉన్నప్పుడు కానీ, దుఃఖంతో ఉన్నప్పుడు కానీ భగవంతుడే వాడి జ్ఞాపకానికి రావడం మానవుల యొక్క సర్వసాధారణం. వీరికి కష్టాలు కలిగితే, శ్రమ కలిగితే, బాధ కలిగితే నేను జ్ఞాపకానికి వస్తాను అని చెప్పి సత్యనారాయణ స్వామి ఈ షాహుకారులిద్దరికీ కూడా కొంతకాలం పాటు నా మాయ వల్ల దారుణమైన, కఠినమైన, గొప్ప దుఃఖాలు పొందుగాక అని చెప్పి శాపం ఇచ్చారట. ఆ శాప ప్రభావం వల్ల ఆ పట్టణాన్ని పరిపాలించేటువంటి చంద్రకేతు మహారాజా వారి కోటలో 2 మాయ దొంగలు ప్రవేశించి అచ్చు అల్లుడు మామలవలే వేషాలు ధరించి ధనాగారంలో చొరబడి కొంత ధనాన్ని తీసుకుని పారిపోతున్నారు. ఎక్కడైతే అల్లుడు మామలతో కూడా సత్రంలో నిద్రిస్తున్నారో ఆ రాజధనం వారి దగ్గర తీసుకువెళ్ళి అక్కడ పారవేసి మాయ దొంగలు కనుక మాయమైపోయారు. వెంట ధర్మకుస్తున్నటువంటి రాజభటులు షాహుకారుల వద్ద ఉన్నటువంటి ధనాన్ని చూచి వేరే దొంగలని చెప్పి భావించి ధన సమేతంగా మహారాజు వద్దకు తీసుకువెళ్ళి, రాజా గత రాత్రి కోటలో దొంగతనం చేసి పారిపోతూ ఉండగా ధనంతో సహా పట్టి తీసుకొచ్చాము, ఇదిగో దొంగలు, ఇదిగో ధనము, న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి చెప్పగానే మహారాజు ఏ విధమైన న్యాయ విచారణ చేయకుండానే దొంగలనిద్దరినీ కూడా తీసుకువెళ్ళి కారాగారంలో వెయ్యమని, ధనమంతా తీసుకువెళ్ళి ధనాకారంలో వెయ్యమని చెప్పి ఆజ్ఞాపించారు. ఈ షాహుకారులిద్దరు అంటున్నారట, ఆవాన చోర్మణిచౌ, మేము దొంగలము కాదయ్యా, అల్లుడు మావలం, వర్తకులం, వ్యాపార నిమిత్తం మీ దేశానికి వచ్చాను తప్ప మాకు ఏ పాపం తెలియదని చెప్పి ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్నా సత్యనారాయణ స్వామి శాప కారణంగా వీరి మాటలేవి కూడా మహారాజుకి కానీ, మంత్రి గారికి కానీ, పక్కనున్నటువంటి పరివారానికి కానీ ఎవరి చెవినా పడలేట. ఇక్కడ చూస్తే చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఖైదులో పడి బాధపడుతున్నారు షాహుకారులు. ఇంటి వద్ద తల్లి కుమార్తెల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, చోరేనాపహతం సర్వం గృహే గచ్చన్యబంధనం, ఇంటిలో ఉన్నటువంటి ధనమంతా కూడా దొంగలు అపహరించారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి మారు వస్త్రం లేక తల్లి కుమార్తెలిద్దరూ కూడా ఆకలితో అలమటిస్తూ అన్నమో రామచంద్ర అని చెప్పి బాధపడుతూ ప్రతి ఇంట తల్లి కుమార్తెలిద్దరూ కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నారు. ఒక రోజున షాహుకారు కుమార్తె కళావతి సాయంకాల సమయంలో భిక్ష కోసమై బ్రాహ్మణ గృహానికి వెళ్ళిందిట. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది. ఆమె వ్రతం చూసి కథ విని ప్రసాదం తిని కొద్దిగా ప్రసాదం తీసుకుని తన తల్లికి ఇచ్చింది. ఆమె భక్తితో ప్రసాదం స్వీకరించింది. ఎప్పుడైతే ఆమె ప్రసాదం తిందో ఆ యొక్క ప్రసాద మహిమ వల్ల షాహుకారు భార్య లీలావతికి గతమంతా జ్ఞాపకానికి వచ్చి అమ్మాయి కళావతితో అంటోందిట, అమ్మ నీవు కలిగితే నేను మీ నాన్నగారు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పి ఇంతవరకు చేయని కారణంగా మనకి అన్ని కష్టాలు కలుగుతున్నాయేమో అని చెప్పి తల్లి కుమార్తెలిద్దరూ సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేశారట. సత్యదేవా మహానుభావ ఆపద్బాంధవ అనాథరక్షక, ఎక్కడున్నావయ్యా, తెలిసి కానీ తెలియక కానీ నా భర్త నా అల్లుడు చేసినటువంటి తప్పులను క్షమించి వారిని క్షేమంగా ఇల్లు చేర్చు మహానుభావ. ఎప్పుడైతే వారు క్షేమంగా వస్తారనేటువంటి క్షేమవార్తలేని వింటారో మరుక్షణమే నీ వ్రతం చేస్తాను స్వామి అని చెప్పి సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేశారు. సత్యనారాయణ స్వామి దీన పోషకుడు, భక్తి రక్షకుడు కనుక స్వామి సంతోషించి మహారాజుకి కలలో కనిపించి, రాజాని ఖైదులో ఉన్నవారు వారు దొంగలు గారయ్యా, వారు షాహుకారులు, అల్లుడు మామలు నా భక్తులు, నా శాప కారణంగా నీ ఖైదులో ఉన్నారు. ఉదయాన్నే లేచి వారిని చెరవిడిపించి వారి దగ్గర తీసుకున్న ధనం కన్నా రెట్టింపు ధనం ఇచ్చి వారి దేశాన్ని గురించి వారిని పంపించు. అలా కనుక నీవు చేయకపోతే నిన్ను నీ రాజ్యాన్ని బంధుమిత్ర కళత్రాదులతో సర్వనాశనం చేస్తాను సుమా అని చెప్పగానే మహారాజు భయభ్రాంతుడయ్యాడు. వెంటనే సభ చేయించాడు. మంత్రి గారిని సంప్రదించి వెంటనే సభ చేయించి షాహుకారులను సభామండపానికి రావించి, షాహుకారులారా, దైవాప్రాప్తం మహద్దుఃఖం ఇదానీం నాస్తి భయం, మీకు కలిగినటువంటి దుఃఖం దైవాపరాధం వల్ల కలిగిందే తప్ప
మానవ మాత్రులు చేసింది కాదని చెప్పి వారిని ఓదార్చి తలంటి నీళ్లు పోయించి నూతన వస్త్రాలిచ్చి వారి దగ్గర తీసుకున్న ధనం కన్నా రెట్టింపు ధనం ఇచ్చి వారి దేశాన్ని గురించి వారిని వెళ్ళమని చెప్పి ఆజ్ఞ ఇచ్చి పంపించారు. సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్త. గోవింద. అథా చతుర్థోధ్యాయ ప్రారంభ. యాత్రాం కృత్వా తస్సాధు మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యోయోష్ణనగరం ప్రతి. తర్వాత ఈ షాహుకారులిద్దరూ కూడా చాలా సంతోషించారు. రాజావారిచ్చినటువంటి ధనాన్ని తీసుకున్నారు. బ్రాహ్మణ ఆశీర్వచనుడితో మంగళవాయిద్యాలతో ధనమంతా కూడా బండ్లపై వేసుకుని ఊరేగింపుగా వస్తున్నారట. ఆ సమయంలో అగాధాం మహదీ నది, మహదీ అనేటువంటి ఒక లోతైన నది అడ్డు వచ్చిందట. ఆ నది దాటడానికి వీలు లేక బళ్ళల్లో ఉన్నటువంటి ధనమంతా కూడా పడవల్లోకి మార్చుకుని అల్లుడు మామలందరూ నదీ తీరంలో ఉన్నారు. సత్యనారాయణ స్వామికి షాహుకారుల ఎందుకు చిన్న సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటే, నిన్నటి వరకు కూడా ఈ షాహుకారులకి అనేకమైనటువంటి కష్టాలు పెట్టి విడిచిపెట్టినాం కదా, ఇకనైనా సరైన జ్ఞాపకానికి ఉన్నానా లేదని చెప్పి పరీక్షిద్దామని ఒక సన్యాసి వేషం ధరించి షాహుకారుల వద్దకు వచ్చి, షాహుకారులారా, నేనా సన్యాసిని, నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామనుకుంటున్నాను. మీ పడవలో ఉన్నటువంటి సరుకు ఏమిటయ్యా, మీకు తోచింది ధన సహాయం చేయండి అని చెప్పి అడిగారట. వచ్చింది భగవంతుడని చెప్పి తెలియక ఇంకా అజ్ఞానంతో మాట్లాడుతున్నారట షాహుకారులు. ఏమని, మా ధనాన్ని దొంగిలుద్దాము అని వచ్చినటువంటి దొంగ సన్యాసులే ఉన్నావు కానీ నిజంగా నీవు సన్యాసివి కాదు. అయినా నీవు అనుకుంటున్నట్టుగా మా పడవల్లో ఏ ధనం లేదు. తథాపత్రాదికంచైవ వర్తతే తృణం మా దేశానికి ఆకులు తీగలు వ్యాపారం చేయడానికి తీసుకువెళ్తున్నామని చెప్పి అసత్యం పలికారట షాహుకారులు. అది విన్నటువంటి సన్యాసి, మీ నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చాయో అవే నిజమవుగాక అని చెప్పి శాపమిచ్చి ఆ సన్యాసి ఒక వట వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారట. కాసేపటికి ఈ అల్లుమామలతో కూడా పడవలు చూసుకునేసరికి ఆ పడవల్లో ఉన్నటువంటి ధనము ఆ సన్యాసి అన్నట్టుగా ఆకులు పత్రాలుగా మారిపోయిందట. అల్లుడు మామలతో కూడా మూర్ఛపోయారు. అల్లుడు ముందుగా తెలివి తెచ్చుకుని, మామ విచారించి ఏం ఫలితమయ్యా, మన దగ్గరికి వచ్చినటువంటి సన్యాసి సామాన్య మానవుడు కాదు, సామాన్య మానవుడైతే ఇంతమంది చేయలేడు, ఆయన అన్నప్రవాసుడైనటువంటి సత్యనారాయణ స్వామి అయి ఉండాలని చెప్పి ఎక్కడైతే అల్లుడు మామలతో కూడా ఎక్కడైతే సన్యాసి తపస్సు చేసుకుంటున్నారో అక్కడికే ఈ అల్లుడు మామలతో కూడా వెళ్ళి నేల మీద పడ్డ కర్ర వలె ఆయన పాదాలపై పడి పదే పదే సన్యాసిని అల్లుడు మామలతో కూడా ప్రార్థన చేశారట. అప్పుడు సన్యాసి అంటున్నారట, షాహుకారు, సత్యనారాయణ స్వామి వ్రతం నీవు సంతానం కలిగితే చేస్తా అన్నావు, నీకు సంతానం కలిగింది, సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం చేయలేదు. అలాగే అమ్మాయి యొక్క వివాహ కాలంలో వ్రతం చేస్తా అన్నావు, అప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదు. నీకు ఇన్ని కష్టాలు పెట్టినా సరే నా మాయ తెలుసుకోలేకపోయావు, నన్ను సత్యదేవుడిగా తెలుసుకోని చెప్పి ఆ సన్యాసి వారి ధనాన్ని వారికి ఇచ్చి ఆ సన్యాసి అక్కడే మాయమైపోయారు. తర్వాత ఈ షాహుకారులందరూ కూడా వ్రతం చేయడం ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలో అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం నదీ తీరంలోనే చేద్దామని చెప్పి ముందుగా ఒక దూతని పిలిచి షాహుకారు గారు చెప్తున్నారట, పోయి దూతా నీవు పోయి మేము వచ్చినట్టుగా క్షేమవార్త ఇంటి వద్ద తెలిపిరావయ్యా అని చెప్పగానే ఆ దూత ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో తల్లి కుమార్తెలిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారట. ఈ దూత అక్కడికి వెళ్ళి, అమ్మా మీ భర్త మీ అల్లుడు వచ్చారు, నదీ తీరంలో ఉన్నారు, త్వరగా రావాల్సిందమ్మా అని చెప్పగానే షాహుకారు భార్య లీలావతి ముందుగా నదీ తీరానికి వెళ్ళింది. కుమార్తె కళావతి ఎప్పుడో బాల్యంలో భర్తను చూసింది. భర్త మీద ఉండేటువంటి ప్రేమానురాగం చేతను భర్తను చూద్దానటువంటి తొందరలో ఆమె అందరికీ ప్రసాదం ఇచ్చి తాను ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వెళ్ళిందిట. అది చూసినటువంటి సత్యనారాయణ స్వామి ఆగ్రహించి ఆమె ఆ భర్త సమేతమైన పడవను నీటిలో మధ్యగా ముంచివేశారట. అది చూసినటువంటి కళావతి భర్త లేని జీవితం స్త్రీలకు వ్యర్థమని భర్త యొక్క పాదకులు శిరస్సును ధరించి ఆమె కూడా సహగమనానికి సిద్ధపడింది. సత్యనారాయణ స్వామి పద్యభక్తికి మెచ్చి ఆమె పద్యభక్తికి సత్యనారాయణ స్వామి మెచ్చి ఆకాశవాణిగా చెబుతున్నారట, షాహుగారుడి కుమార్తె వ్రతం చేసింది కానీ ప్రసాదం తినకుండా నదీ తీరానికి రావడం వల్ల తన భర్తను చూడలేకపోయింది. ఆమె ప్రసాదం తినివచ్చినట్లయినా తన భర్తను సజీవంగా చూడగలని చెప్పగానే షాహుగారు గారు కుమార్తెను ఇంటికి తీసుకువెళ్ళి పునఃపూజ చేయించి ప్రసాదం తినిపించి నదీ తీరానికి తీసుకురాగా తన భర్త సమేతమైన పడవ సజీవంగా నీటిపై తేలి ఉంది. ఆ నదీ తీరంలోనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని షాహుగారు దంపతులిద్దరూ ఆచరించారు. అదులుగా అయితే ప్రతి పర్వానికి మరవకుండగా షాహుగారు దంపతులిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయుచూ కోరికలను అనుభవించి జీవితాంతమున
షాహుకారు కుటుంబం మోక్షానికి చేరుకున్నవారు ఆయన. సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్త. గోవింద. పంచమోధ్యాయ ప్రారంభ. ఋషులారా మరో కథ చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. భగవంతుడి దృష్టిలో ధనవంతుడు సమానమే, పేదవాడు సమానమే. ఆ తాగతమ్యం భగవంతుడి దృష్టిలో లేదు తప్ప మానవ దృష్టిలోనే ఉంది అని చెప్పి సూతమహాముని 5వ కథ చెబుతున్నారు. ఏమిటా కథ అంటే, పూర్వకాలంలో తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు ఉండేవారు. మహారాజుకి వేటంటే చాలా ఇష్టం. అరణ్యానికి వెళ్ళారు. అనేకమైనటువంటి క్రూర మృగాలను వేటాడి వేటాయాసం చేతను మహారాజు ఒక చెట్టు నీడన కూర్చొని అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారట. అక్కడకు సమీపంలోనే కొంతమంది గోపాలకులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి మహారాజు అంటే దైవంతో సమానం కదా అని చెప్పి సత్యనారాయణ స్వామి ప్రసాదం కొద్దిగా మహారాజుకి ఇచ్చారట. మహారాజు అనుకుంటున్నారట, పాలించేటువంటి ప్రభువుని నేను, పాలింపబడేటువంటి ప్రజలు వారు వ్రతం చేయడమా, వారి దేవుడికి నేను నమస్కారం చేయడమా, వారిచ్చిన ప్రసాదం నేను తినడమా అని చెప్పి గర్వించి మహారాజు వారిచ్చిన ప్రసాదం అరణ్యంలోనే విడిచిపెట్టి మహారాజు తన కోటకి వెళ్ళిపోయారట. అది చూసినటువంటి సత్యనారాయణ స్వామి మహారాజుకు ఒక మాయ కల్పించారట. ఏమిటా మాయ అంటే, తస్య పుత్ర సదన్నష్టం ధనధాన్యాధికం చేయదు. మహారాజుకి 9 కుమారులు. 9 కుమారులు కూడా యుద్ధం వచ్చినట్టుగాను, యుద్ధంలో మరణించినట్టుగాను, తన రాజ్యమంతా కూడా శత్రురాజులు వచ్చి స్వాధీనపరుచుకున్నట్టుగాను గొప్ప మాయ కమ్మిందిట. మహారాజు బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు, దైవభక్తుడు కనుక ఏమిటిలా జరిగింది అని అంతలోనే తెలివి తెచ్చుకుని మహారాజు ఏమిటి ఉన్నట్టుండి, నా కుమారులు 100 మంది కుమారులు కూడా పరాక్రమవంతులు, నా 100 మంది కుమారులు కూడా యుద్ధం రావడం ఏమిటి, వారు యుద్ధంలో మరణించడం ఏమిటి, నాకు శత్రురాజులు ఎవరూ లేరే, శత్రురాజులు వచ్చి నా రాజ్యం స్వాధీనపరచుకోవడం ఏమిటి, ఇదంతా దైవ మాయే తప్ప మరొకటి కాదు, ఇదంతా అరణ్యంలో గోపాలకులు ఇచ్చిన ప్రసాదం తినకుండా రావడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి మహారాజు తన తప్పు తాను తెలుసుకుని తిరిగి తన కోటకు తిరిగి మహారాజు అరణ్యానికి వెళ్ళి గోపాలకులతో కలిసి వ్రతం చేసి వారిచిన ప్రసాదం తిని తిరిగి తన కోటకు వచ్చేసరికి మహారాజు 9 కుమారులు బతికినారు. తన రాజ్యం తనకు స్వాధీనమైంది. అదలగాయదు ప్రతి పర్వానికి విడవకుండగా మరవకుండగా తుంగధ్వజ మహారాజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచు ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేయుచు అన్నదాన వస్త్రదానాలు దాన ధర్మములు చేయుచు కోరికలను అనుభవించి జీవితాంతమున తుంగధ్వజ మహారాజు ప్రజలు అందరూ కూడా కోరికలను అనుభవించి జీవితాంతమున మోక్షాన్ని చేరుకున్నవారు ఆయన. కనుక నారదా, భవిష్యంతి కలవు వ్రతరూపే సనాతన. రాబోయేటువంటి కలియుగంలో అన్నవరం అనేటువంటి గ్రామంలో రత్నగిరి అనేటువంటి శిఖరం పైన పంపానదీ తీరమున బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక స్వరూప ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా అవతరించి మానవుల యొక్క కోరిన కోరికలు నెరవేర్చే కలియుగ దైవం నేనే సుమా, ఇది సత్యము 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 అని చెప్పి ఈ కథను వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారద మహామునికి తెలిపిన వారాయన. నారద మహాముని సూతమహామునికి, సూతమహాముని శౌనుగారు ఋషీశ్వరులందరికీ కూడా తెలిపిన వారాయన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. పంచమోధ్యాయ సమాప్తః. గోవిందా. 5 కొబ్బరికాయ కూడా ముట్టుకోండి. ఈ మారు చేతిలో ఉన్న అక్షతలు 2 కలశం మీద వేయండి. 2 అక్షతలు మగవారి స్వయంగా మీ శిరస్సు మీద వేసుకోండి. మీ ఆడవారి మీద పిల్లల మీద వేయండి. మీకన్నా పెద్దవారు ఉంటే అక్షతలు వారి చేతికి ఇచ్చేయండి. ఆ అక్షతలు వారే వేసుకుంటారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అయా దంపతులిద్దరూ కూడా ప్రసాదం దగ్గర పెట్టుకోండి. కొబ్బరి చెక్కల దగ్గర పెట్టుకోండి. కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద అరటిపళ్ళు కూడా పెట్టుకోండి. ఒక అరటిపండు ఒలిచి ఆ ప్రసాదం దగ్గర పెట్టుకోండి. ప్రసాదం మీద వేయండి అరటిపండు. ప్రసాదం మీద కొట్టిన కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద దంపతులిద్దరూ కూడా నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేరబ్రహ్మించామి అమృతవస్తు అమృతోపస్తృణమసి. ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. కల్పోక్త ప్రకారేణ సపాద ప్రసాద సహిత నారికేళ కదలే ఫలాన్ని నివేదయామి. 5 సార్లు ఆ ప్రసాదం దగ్గర నుంచి స్వామివారి కలశానికి కుడి చెయ్య దంపతులిద్దరూ నెమ్మదిగా 5 సార్లు చూపించండి, ఆరగింపజేయండి. ఓం ప్రాణాయ స్వాహ,
ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఒక చుక్క నీరు కింద వేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమశే ఉత్తరాపోషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనయం సమర్పయామి. ఇమారు దంపతులిద్దరూ కూడా చెరొక అరటి పండు చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. అజాయికి తరువాయి ఏమిటంటే, సత్యనారాయణ స్వామి మహానుభావ, మీ ఆజ్ఞానుసారంగా మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాము. ఈ యొక్క వ్రత ఫలితం మీరు తీసుకుని మా కోరికలని నెరవేర్చి మమ్మల్ని మా కుటుంబాన్ని సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చి ఎల్లవేళలా రక్షించు స్వామి అని సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేసే సమయం. సత్యనారాయణ స్వామి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి సమయం ఇది. ఈ సమయంలో సుఫలమనేటువంటి మంత్రాన్ని చెప్పుకుని మంత్రపూర్వకంగా సత్యనారాయణ స్వామిని ప్రార్థన చేసే సమయం. అందరూ కూడా ఆ మంత్రం చెప్తున్నారు, అందరూ చెప్పండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల అవాప్తి భవేతు జన్మని జన్మని. మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకుని కళ్ళు మూసుకుని నమస్కారం చేయండి. అజాయమారు మగవారి అక్షతలు పట్టుకోండి. ఆడవారి నీళ్లు మగవారి చేతిలో పోయండి. అక్షతలో నీళ్లు తమలపాకులో వేయండి. స్వర్ణ స్వర్చిత వస్త్ర ప్రతిమ మండపదాన ఏతత్ఫలం సర్వం సత్యనారాయణ స్వామి దివ్య చరణారవిందార్పితమస్తు. ఈ మారు దంపతులిద్దరూ కూడా దేవుడు కలస ముట్టుకోండి. ఒక్కసారి పైకెత్తి కింద పెట్టండి. యజ్ఞేన యజ్ఞవైజంత దేవాస్థాన ధర్మాన ప్రథమాంజాసంతే హనాకం మహిమాజితే త్రిపూర్వే సాధ్యాసంతి దేవా. అలాగే కింద ఉన్న వస్త్రం కూడా కలపండి. స్వర్ణ స్వర్చిత వస్త్ర ప్రతిమ మండపదానం ఏతత్ఫలం సర్వం సత్యనారాయణ స్వామి దివ్య చరణారవిందార్పితమస్తు. ఒక చుక్క నీరు కింద వేయండి. ఈ మారు కొద్దిగా ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని ప్రసాదం నోట్లో వేసుకోండి. దేవుడికి హారతి. అయ్యా పళ్ళెంలో కొద్దిగా కర్పూరం వేసి ప్రసాదం తిన్నాక చేయగడుక్కోండి. స్వామివారికి హారతి ఇవ్వాలి. పళ్ళెంలో కొద్దిగా కర్పూరం వేసి వెలిగించి పళ్ళెంలో వేయండి. దేవుడికి హారతి ఇవ్వండి. ఓం సమ్రాజంచ విరాజంచ భిజ్రేర్యాచ నమగ్రహే లక్ష్మీరాష్ట్రస్యామహేదయామహి సంతస్తేరస్తు సమస్తోగ్రానుభవంతుస్తేరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. గోవిందా గోవిందా గోవిందా. ఆశీర్వచనం పళ్ళెం చేతితో పట్టుకోండి. అక్షతల పళ్ళు. ఓం యో వేదాం బ్రహ్మణ వేదామృతామృతాం పురేందస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయ కీర్తం ప్రజాంగదు భాగధేయ నైవైనం ప్రణయతే బ్రాహ్మణార్షయోద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః
सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेर्वै देवतास्तास्सर्वा वेदवति ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदवद्भ्यो वेदवेदमस्कुर्यान्नास्तेरङ्कीर्तयेदेतायेव देवताः प्रीणाति हरियाप्यानन्तरायाय सर्वस्तोमोदरात्रमोत्तममहर्भवतु सर्वस्याप्ये सर्वस्यित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति सतमानं भवति शतायुः पुरुषेन्द्रिय ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి అయా పళ్ళెం కింద పెట్టేయండి అందులో అక్షతలు మగవారు తీసుకుని స్వయంగా మీ మీద వేసుకుని మీ ఆడవారి మీద పిల్లల మీద వేయండి అయా ఈ త్వరగా ఏమిటంటే వ్రతం పూర్తయింది ఈ దేవుడికి పూజ చేసినటువంటి ఈ కలశ చెంబు పక్కన పెట్టుకోండి ఆ మండపంతో సహా మూట కట్టి మీ సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి అందులో ఉన్నటువంటి అర్చకుడికి ఈ మండపం ఆయనకి ఇచ్చి ఎంతో కొంత దక్షిణ పెట్టి వారికి ఇచ్చి నమస్కారం చేయండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నటువంటి భక్తులు ఉదయం ఉల్లిపాయ లేకుండా భోజనం చేయాలి రాత్రికి పలహారం చేయాలి దంపతులిద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి వ్రతం చేసుకుంటే ఇది విధానం అయ్యా మీ వ్రతం పూర్తయింది సాయంకాలం లోపల దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి అక్కడ దర్శనం చేసి ఈ మండప వస్త్రం అందులో పనిచేసేటువంటి అర్చకుడికి ఇచ్చి తోచినటువంటి దక్షిణ ఇచ్చి నమస్కారం చేయండి